విశేషమైన సంగతితో దేవుడు మన మధ్యలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. క్రైస్తవులుగా మన జీవితంలో అనుకూలంగా ఉన్నప్పుడు అంతా మంచిగా ఉంటుంది, కానీ కొంత ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రం అంతా ప్రతికూలం అయిపోతుంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉండడాన్ని బోధించట్లేదు. అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ అనుకూలంగానే ఉంటారు. ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉండుటను వాక్యము బోధిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కూడా వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు వాక్యానుకూలంగా మన బ్రతుకులు మనం సరి చేసుకుంటే మనం బాగుపడతాం. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే నమ్మినోడు బాగుపడతాడు, బాగుపడుతూనే ఉంటాడు, బుద్ధి కలిగిన వాడవుతాడు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నమ్మని వాడు బుద్ధిహీనుడవుతాడు, నిత్య నరకాగ్నిపాలు అయిపోతాడు. బుద్ధిమంతుడికి ఎప్పుడూ కూడా దేవుడు అనుకూలంగా ఉంటాడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు బుద్ధిమంతుడికి అనుకూలంగా ఉంటాడు. ఒకవేళ అపవాది శోధించి పడద్రోయాలనుకున్నప్పుడు కూడా అతన్ని బలపరచడానికి దేవుడు సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. బుద్ధిహీనుడు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా ఉండడు. దేవుడు బుద్ధిహీనుడికి అనుకూలంగా ఉండడు. కాబట్టి బుద్ధి లేనోడు బుద్ధి లేని క్రియలు చేసుకుంటూనే లోకల్లో దేవునితో తిట్టించుకుంటూనే, కొట్టించుకుంటూనే, గొప్పు తగిలించుకుంటూనే ఎక్కడికి పోతాడు? నరకాగ్నిపాలు అయిపోతాడు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, చెప్పుతూ ఉన్నప్పుడు చెప్పిన దాన్ని మనం గ్రహించి, అంటే విన్నదాన్ని మనం గ్రహించి అవలంబించి ఓపికతో ఫలించాలి. అక్కడ ఓపిక అని ఎందుకు రాయబడిందంటే, లోకాసు వార్తలో రాయబడింది మాట. ఓపిక అంటే ఎందుకు రాయబడింది అంటే, ఓపికతో ఫలించడం చాలా కష్టం. ఓపికతో ఫలించడం చాలా కష్టం. 1 లీటర్ బాటిల్ చేతి ఎత్తేయడం చాలా ఈజీ, కానీ 20 లీటర్ల బాటిల్ మోయడం ఓపిక ఉండాలి. ఈలోపే 20 లీటర్ల బాటిల్ మనతో మోయిస్తే ముందు భర్తను తిట్టుకుంటాం. దున్నపోతులే ఉన్నాడు, ఎవరు మొయ్యాలా? ఏదైనా పరిస్థితి కుటుంబంలో రాగానే లేడీస్ ఫస్ట్ పిల్లలను టార్గెట్ చేయరు, భర్తనే టార్గెట్ చేస్తారు. కాళ్ళు తొక్కేసుకోవాల్సిన పరిస్థితులు అంటే ప్రతికూలతలు ఏర్పడినప్పుడు ఫస్ట్ పిల్లలను కాదు, కానీ లోకుగా ఉంటాడు అనమాట. ఎవరో? భర్త. అలాగని భర్త దగ్గరికి వస్తే ఒక కోణంలో భార్య లోకుగా తగులుతుంది. ఎవరికి? భర్తకి. కానీ ఓపికతో ఫలించడం అంటే ఏంటో తెలుసా? నోరు మూసుకొని ప్రభువును బట్టి తలదించుకుని చచ్చిన వారముగా బ్రతకడం. ఏదేమైనప్పటికీ ఆయన మాటకు విధేయత చూపడం. దైవ జనాంగంగా మేమైనా, విశ్వాస జనాంగంగా మీరైనా, ఈ దినం ఒక దివ్యమైన సంగతే అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒక దివ్యమైనటువంటి సంగతితోనే ప్రభు మన మధ్యలో నిలబడ్డారని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు దివ్యమైన సంగతులు కాదా అంటే అవును, కానీ మరి విశేషమైన సంగతి అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు ఈ దినం కలిగినటువంటి అనుభవాలను బట్టి, నాకు ఈ దినం కలిగినటువంటి ఆటంకాలను బట్టి, నన్ను ఈ దినం దేవుడు బలపరిచిన విధానాన్ని బట్టి, ఆయన సముఖంలోనే ఎంతవరకు ఆయన వాక్యంతో ఉండడానికి దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తుతి కలుగుగా. హల్లెలూయా. ఒక విశేషమైన సంగతి అదేంటో మనకు తెలియదు సుమా, కానీ ధ్యానం చేశాము. కానీ ఇప్పుడు దేవుడు ఎంతటి దాన్ని ఉదయం నుంచి ఎంతవరకు ధ్యానించిన ధ్యానాంశములో మరి ఏది దేవుడు మాట్లాడతారో మనకి తెలియదు. పవర్ఫుల్గా మాట్లాడతారో, మిమ్మల్ని గుచ్చేలా మాట్లాడతారో, మిమ్మల్ని ఆదరించేలా మాట్లాడతారో నాకంటూ ఏది తెలియదు. కానీ ఒకటి నిలిచి ఉన్నది, ఇక్కడ మేము దేవుని ప్రతినిధులు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో నీకు దీవెన కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది అన్నప్పుడు భుజాలు ఎగరేస్తూ చెప్పింది చెప్పినట్టుగా చేయలేకపోతే హెచ్చరిస్తే వీడికి చాలా ఎక్కువైపోయింది అని అనుకోకూడదు.
అంతవరకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆహా ఓహో అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన స్థితిని మనకు దేవుడు తెలియపరుస్తున్నప్పుడు దైవజనుల్ని టార్గెట్ చేయకూడదు. అహాబు రాజు యొక్క స్థితిని దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ప్రవక్త దైవ వాక్కును చేతబట్టుకుని ప్రకటిస్తున్నప్పుడు నా పగవాడా అన్నాడు. కానీ ప్రవక్తలు ఎంతోమంది దైవ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేక, ప్రకటించిన వ్యక్తుల్ని అంటే గద్దించిన వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోలేక, ఖండించిన వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోలేక, బుద్ధి చెప్తున్న వ్యక్తుల్ని రిసీవ్ చేసుకోలేక ఎంతోమంది పతనం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సంఘానికి దైవ జనాంగానికి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నాకు తెలియపరుస్తున్న దాన్ని నేను మీకు చెప్తున్నాను. సంఘములో ఉన్నటువంటి దైవ జనాంగానికి, సంఘ బిడ్డలకు ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులకి కలిగినటువంటి సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తోనే శిష్యులు ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏంటో కూడా శిష్యులందరికీ తెలుసు. అయినా శిష్యులు చెప్పినట్టుగా చేసేవాళ్ళు కాదు, విశ్వసించమన్నట్టుగా విశ్వసించేవాళ్ళు కాదు, ఉండమన్నట్టుగా ఉండవాళ్ళు కాదు, ఉండకూడనట్టుగా ఉంటూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏమని మాట్లాడుతున్నారు అంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా ఎందుకు సందేహపడితిరి? మంద భక్తులు అంటే అంధులారా, అంధులారా, మందమతులారా, ఎందాక నేను మిమ్మల్ని సహిస్తాను, ఎందాక నేను మిమ్మల్ని అని అన్నా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, బాగుపడ్డారు. హల్లెలూయా. దైవజనులకి విశ్వాసులకి ఇటువంటి సంబంధం ఉంటే విశ్వాసులు ఏ దినాన కూడా చెడిపోరు, ఏ దినాన కూడా చెదిరిపోరు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారండి, ఆది యందున్న దేవుడండి. ఆయన అంటే పడతాము కానండి. ఇప్పుడు యేసుప్రభు మా ఎదుటికి వచ్చి మమ్మల్ని గద్దించి ఖండిస్తే పడతాం కానండి. మీరు ఒక మనిషిగా కొంత మాకు ఎలా ఉంది, కొంచెం తేడాగా ఉందండి. యేసుప్రభు వచ్చి కొట్టేస్తే కూడా ఒక చెంప చూపించేస్తామండి. కానీ మీరు గద్దిస్తున్నప్పుడు, మీరు ఖండిస్తున్నప్పుడు మేము దేవుణ్ణి చూడంగానే మిమ్మల్ని చూస్తామండి. కానీ మీరు స్వస్థతల కోసం ప్రార్థన చేసి ప్రవచన విడుదల చేస్తున్నప్పుడు మాత్రం మీలో దేవుణ్ణి చూస్తామండి. ఆశీర్వాదాలు విడుదల చేస్తున్నప్పుడు మీలో దేవుణ్ణి చూస్తామండి. అది కలుగో అన్నప్పుడు మీలో దేవుణ్ణి చూస్తామండి. కానీ గద్దిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, బుద్ధి చెప్పేలా మాట్లాడుతున్నప్పుడు మీలో దేవుణ్ణి చూడాలంటే మాకు కొంచెం ఇరకాటంగా ఉందండి. బాగుంది, ఇది బాగుందా? వెరీ గుడ్. బాలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆయనే వాక్యం. ఆ వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ప్రతినిధులుగా దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపుకు చూస్తున్నటువంటి దైవజనుడు ఎప్పుడూ కూడా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. మీరు ప్రియమైన వాళ్ళు కాబట్టే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు చాలా 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 స్పెషల్, ప్రియులు. ఆయన ఈ లోకయాత్రను ముగించిన తర్వాత ఆయన రాజ్యాన్ని కట్టడములో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేవాళ్ళు ఎవరో? శిష్యులు, ప్రియులు కదా. వాళ్ళ మరణం దేవునికి మహిమ తెస్తుంది. ఆ విషయం యేసయ్యకు తెలీదా? రాబో రోజుల్లో నా కొరకు వీళ్ళందరూ హతసాక్షులు అయిపోతారు, నా రాజ్యాన్ని కడతారు. వాళ్ళకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమించారా యేసుక్రీస్తు ప్రభువారు? కానీ ప్రేమించిన వాళ్ళని ఎందుకు పదే పదే గద్దించారు? ఊరికేనా? పని పాట లేక? జరిగిన సందర్భాన్ని బట్టా? జరుగుతున్న పరిణామాలను బట్టా? ఎస్, వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి, అర్ధరాహిత్యముతో ఉన్న విధానమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్లను గద్దించాల్సి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోలేదు, అందుకే బాగుపడ్డారు. ఎప్పుడూ కూడా కష్టంగా ఫీల్ అవ్వలే, అందుకే బాగుపడ్డారు. ఎప్పుడు కూడా తమ గొప్పతనాన్ని, తమ త్యాగాన్ని చూసుకోలే, అందుకే బాగుపడ్డారు. మనం అసలు ఎంత గొప్పోళ్ళు
అని చూసుకోలే, మనల్ని గద్దిస్తున్న యేసు ఎంత గొప్పోడు అని చూశారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అన్నారు. వాళ్ళ ముందే 70 మంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు వెళ్ళే. సాతానా నా వెనుకకు పొమ్ము అని పేతురుతో, నువ్వు సాతాను ఉన్నాడు నీలో అని మాట్లాడినప్పుడు స్వీకరించాడు కాబట్టి బాగుపడ్డాడు. హల్లెలూయా. ఈ దినాన కూడా మాట్లాడుతున్నది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే. దైవజనులను గొప్పోళ్ళుగా మీరు ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. వాక్యం వింటున్న మీరు కూడా ఎప్పుడూ గొప్పోళ్ళుగా చూడొద్దు. దైవజనులు గొప్పతనముతో వాక్యం చెప్తే ఎవ్వరికి ప్రయోజనకరం కాదు. ఆత్మచేత వాక్యం చెప్తే ప్రయోజనకరము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మనం స్వీకరించేటువంటి అనుభవంలో ఉండగలగాలి. మనల్ని మనం పరీక్షించుకోవడం ఏంటంటే, నిన్నటి దినం దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఆసారాజు ఎదుట దీర్ఘదర్శులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు తాను చూచుకొని సరి చేసుకున్నాడు కాబట్టి బాగుపడ్డాడు. కానీ ఒక దినాన అదే దీర్ఘదర్శి మాట్లాడుతున్నప్పుడు ఆ దీర్ఘదర్శిని ఏం చేశాడు? బందీగృహములో వేశాడు. అంటే తన ఆత్మీయ జీవితం అక్కడే తనకి తెలిసింది. ఈ దినాన నీ ఆత్మీయ జీవితం నీకు తెలియాలంటే దైవ వాక్కును చేతబుచ్చుకొని వచ్చినటువంటి దైవ జనుల ద్వారా నీ వద్దకు గద్దింపు మాట వచ్చినప్పుడు నీవు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా, లేకపోతే నీవు హృదయంలో నొచ్చుకునేటువంటి అనుభవంలో ఉన్నావా? ఈ 2 పరిస్థితుల్లో ఏది నీ జీవితంలో కదలాడుతుందో అదే నీ ఆత్మీయ స్థితిని ఏం చేస్తుంది? నిర్ధారణ చేస్తుంది. హల్లెలూయా. షుగర్ టెస్ట్కి వెళ్తే షుగర్ ఉందో లేదో నిర్ధారణ చేస్తున్నట్టుగా ఇప్పుడు హెచ్చరిక వచ్చినప్పుడు నీవు దానిని స్వీకరించగలుగుతున్నావో, వెక్కసమైపోయి కక్కేసుకునేటువంటి అనుభవంలో ఉన్నావో, ఈ 2 మీద నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పతనావస్థలో ఉన్నావో లేదా ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అనుభవంలో ఉన్నావో తెలియపరుస్తుంది. అంటే హెచ్చరిక వచ్చినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావా, లేకపోతే ఎక్కడో బాధను అందుతున్నావా? హెచ్చరిక వచ్చినప్పుడు హల్లెలూయా అవును ప్రభువా అని అనగలుగుతున్నావా? అప్పటి వరకు హల్లెలూయా 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 అన్నవాళ్ళు ఎలాగుండిపోతున్నారా? అప్పటి వరకు కన్నీళ్లతో ఆరాధన చేసేసి దేవుడి సన్నిధిని ఎలా నిలబడి దేవా స్తోత్రం అన్నట్టుగా ముఖం అలా పెట్టుకుని దీనంగా దేవుడు దేవుడు అన్నప్పుడు గద్దింపు వాక్యం వచ్చినప్పుడు బిగుసుకుపోతున్నావా? జాగ్రత్త సుమా. నమ్మినవాడు రక్షింపబడతాడు, నిత్య రాజ్య మహిమలు నిలబడగడతాడు. నమ్మని వాడు, విశ్వసించని వాడు నిత్య నరకాగ్నిపాలు అయిపోతాడు. ఈ దినం ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము మార్కు సువార్త 16వ అధ్యాయము 14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినను బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినను బ్రతికారు. దీనిని మగ్దలేనటువంటి మరియా చూడగలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత సమాధి వద్దకు వెళ్ళినప్పుడు సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారు లేరు. అలాంటప్పుడు ఒక దూత, సజీవుడైన వాడిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీతో ముందుగా చెప్పినట్టుగానే లేచి ఉన్నారు. మీకంటే ముందుగా ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పారుగా, గలిలియాకు వెళ్ళారు. అయితే పేతురుకు మిగతా శిష్యులకు ఈ విషయాన్ని నువ్వు చెప్పు అని దేవదూత చేత బోధింపబడినటువంటి మరియా ఆ మాటను పుచ్చుకుని 11 మంది శిష్యుల వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేస్తే వాళ్ళు నమ్మకపోయిరి.
ఇంకొక సందర్భంలో రాయబడింది, వెర్రి మాటలు అనుకున్నారంట. ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికే ఉన్నారు, ఆయన లేచారు, సమాధిలో లేరు అని చెప్పినటువంటి మాట అంట వెర్రి మాటలు అని అనుకున్నారంట. ఎవరో 11 మంది శిష్యులు, 12వ వాళ్ళు ఇస్కరియోతు యూద, నమ్మలేకపోయారంట. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దర్శనాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, అంటే పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళ ఎదుట ప్రత్యక్షపరచబడినప్పుడు వాళ్ళ అపనమ్మకత్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంట, గద్దించెను. అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. అంటే దేవునికి ఎప్పుడు కూడా విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన చెప్పిన మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచరో, అపనమ్మక చూపిస్తారో వాళ్ళను దేవుడు ఇష్టపడరు, గద్దిస్తారు. హృదయ కాఠిన్యమును బట్టి ఏం చేస్తారు, హెచ్చరిస్తారు, ఖండిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు బాగుపడు నిమిత్తం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మా ఎదుట ఉంచినటువంటి వాక్య భాగములో నుండి మీరు మాతో ఏ మాట మాట్లాడతారో ప్రభా మీరు మాట్లాడండి. నమ్మదగిన దేవుడు, అన్ని విషయాల్లో ప్రభా ఒకవేళ నేనైనా మేము పర్ఫెక్ట్ అని అనుకుంటున్నామేమో, మాకే తెలియనటువంటి సంగతులను మాకు బయలుపరచగల సమర్థుడు నాయన. అయా, కృపతో మమ్మను తండ్రి ఈ విషయంలో బలపరచండి. నీ సేవకురాలనైనా నేను నీ వాక్కును ప్రకటించడానికి నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నాను నీవు ఎరిగిన దేవుడు, అయినను నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తము చేయగలను. కృపగల దేవా యేసయ్య, బలవంతుడువైన తండ్రి, సమయంలో మాతో మీరు మాట్లాడండి, కృప చూపించండి, దయపాలించండి. ప్రతి ఉపమాన అలంకారము ఆ సందర్భానికి సంబంధించి ఎవరికి ఏ విధంగా విశదపరచాలో ప్రజెంటేషన్ విషయంలో కూడా మీ ఆత్మ జ్ఞానం నాకు కావాలి నాయన. కృపగల దేవా, ప్రకటన విషయంలో మీ ఆత్మ జ్ఞానం నాకు కావాలి తండ్రి. మీ మాట అయితే ప్రభువా హృదయాలను మండిస్తుంది నాయన. దేవా, నీ మాట కనుక ప్రభు ప్రతి హృదయమును మండించేది మాట. కృపతో మమ్మను బలపరిచి భద్రపరచుమని, ఏ మాట మాట్లాడబోతున్నావో నాతో అయినా మాతో అయినా కృపతో మమ్మను తండ్రి సంసిద్ధతలోనికి నడిపించమని, సైతానికి రిలైపరచమని, యూట్యూబ్ ద్వారా ఎందరైతే నాయన ఈ మాటలు ప్రభు వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరిచి, నమ్మి, రక్షింపబడి, నిత్య రక్షణ అనబడి నిత్య రాజ్యములుంటూ సహాయం చేయండి. అపనమ్మక తొలగించి నిత్య నరకాగ్నిలో నుండి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ధ్యానంలో ఇక్కడ 11 మంది శిష్యులని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని వారు చూడగలిగారు. యేసుక్రీస్తు ప్రభువారు 11 మంది శిష్యుల యొద్ద ఏమయ్యారు, ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఏమో మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారంటే జరిగిన సంఘటనను బట్టి గద్దిస్తున్నారు. అంటే ఇది ఎంత ప్రాముఖ్యమో మన జీవితంలో మనం చాలా హెచ్చరికగా తీసుకోవాలి. గద్దింపు అనేది ఎంత ప్రాముఖ్యమో. నిజానికి చాలామంది ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు, ఉపకారాల కొరకు ఆశ పెట్టుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఎవరైతే గద్దింపు కొరకు ఆశ పెట్టుకుంటారో వారు బ్రతుకుతారు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో అతీతంగా దేవుడి కొరకు నిలబడగలుగుతారు, సాధించగలుగుతారు. ఇక్కడ 11 మంది గురించి మనం ధ్యానం చేస్తున్నట్లయితే 11 మంది యొక్క పరిస్థితి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగం తర్వాత, ఆయన మరణించిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత ఈ 11 మంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కుమంటూ భయపడుతూ చనిపోయాడు యేసయ్య అని, చనిపోయాడు దేవుడు యేసయ్య అని ఏడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు ఏడుపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపేశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇక లేరు, ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాన్ని తలుంచుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఈ శిలువ బలియాగానికి సంబంధించినటువంటి రాయబడినటువంటి మాటలలో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను.
ఇవి మత్తయిలో, మార్కులో, లోకాలో ఉంటాయి. వాళ్ళు ఏడుస్తున్నట్టుగా ఉంటుంది. ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? యేసు ప్రభువారు చనిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే, వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అన్నారు, నేను మనుష్యుల చేతికి అప్పగింపబడబోతున్నాను. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను. పగలున్నంతసేపు ఆయన పనిని నేను చేస్తాను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు ఆయన పనిని చేయలేడు. శిలువ బలియాగం గురించి దేవాది దేవుడు మాట్లాడారు ముందుగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, తరచుగా మాట్లాడుతున్నారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకంలోకి ఎందుకు పంపించారో యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవదేవుని యొక్క చిత్తం కుమారుడైన యేసుక్రీస్తు పట్ల ఏమై ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నేను శిలువ బలియాగము నిమిత్తం ఈ లోకానికి వచ్చాను. నేను మామూలు మనిషిని కాదు, నేను దైవ మనిషిని, దైవ కుమారుణ్ణి. తండ్రి యొద్ద నుండి వచ్చాను. శిలువ వేయబడి చనిపోయి 3వ దినాన నేను తిరిగి లేస్తాను. ఈ విషయాలు ఎవ్వరికీ కూడా దాపరికంగా దేవుడు చెప్పలేదు. బాహాటంగా, బహిరంగంగా, అర్థమయ్యే విధానంలో చెప్పాడు. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, చాలా డిస్కషన్ జరిగింది అక్కడ. పేతురు అది నీకు దూరమవును గాక అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని గద్దించడం, నీవు మనుష్యుల ఆలోచనల మీదే దృష్టి పెడుతున్నావు కానీ దేవునికి సంబంధించిన ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టట్లేదని గద్దించడం, అన్ని విషయాలు కూడా చెప్పడం. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను, అతడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారితో వారికి ఉన్నటువంటి పరిచయం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగం వరకు ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు హృదయములో భద్రపరుచుకోగలగాలి. ఈ 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా వారు భద్రపరుచుకోగలగాలి. ఎందుకు భద్రపరుచుకోగలగాలి అంటే, ఆయన మామూలు మనుష్యుడు కాదు, ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన సాక్షాత్తు మానవ రూపములోనికి దిగి వచ్చినటువంటి దేవుడు, దేవకుమారుడు. ఎందుకు దిగొచ్చాడు? పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా పాపమును పరిహరించడానికి దిగొచ్చాడు. హల్లెలూయా. ఆయన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని రక్తము ప్రతి మనుష్యుని యొక్క పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. పవిత్రులు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు, అపవిత్రులు పరలోక రాజ్యములో ప్రవేశించరు. అందుకే దేవుడు ఆవశ్యకంగా పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి, ప్రాణాన్ని ధారపోయాలి, మృత్యుంజయుడిగా తిరిగి లేవాలి, పునరుద్ధానుడిగా తిరిగి లేస్తేనే మనకి పునరుద్ధానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువ బలియాగం చేస్తే తప్ప మనము యుగయుగాలు బ్రతకడానికి ఆస్కారం లేదు. ఈ లోకములో చనిపోయిన తర్వాత పరలోక రాజ్యములో మనము యుగయుగాలు బ్రతకాలంటే దేవుడు అనబడినటువంటి దేవకుమారుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరణం కాగలగాలి, ఆయన రక్తము చిందించాలి, ఆయన ప్రాణాన్ని ధారపోయాలి, ఆయన శరీరము దున్నబడాలి, దున్నబడిన శరీరములో నుండి ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తము ఏరులై ప్రవహించాలి. ఇది ప్రవక్తలు మొదలుకొని చెప్తున్నటువంటి మాటలు. ప్రవక్తలు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగం గురించి మాట్లాడినటువంటి మాటలు, లేఖనాలు నెరవేరవలసినదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు 3.5 సంవత్సరములు కూడా వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చారు. లూకాసు వార్తలో మాట చూపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం.
అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఏది దాచుకోకుండా ప్రవక్తలు చెప్పిన మాటలు, కీర్తనల భాగములో వ్రాయబడినటువంటి మాటలు నా యందు నెరవేర్చబడాలని నేను మీతో చెప్పి ఉన్నాను. నేను మనుష్యుల చేతికి అప్పగింపబడాలని, వారు నన్ను శిలువ వేసి చంపుతారని, మృత్యుంజయుడిగా నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని, ఈ విషయాలన్నీ కూడా దేవుడు శిష్యులతో చెప్పారు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది విలువైనదే, చాలా విలువైనది. ఈ దినాన మీకు మాకు ఎన్ని సంవత్సరాలుగా సహవాసం ఉందో, డే 1 నుంచి ఇప్పటి వరకు మేము మీతో చెప్పినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన మాట అనబడే వాక్య ప్రకటన చాలా ప్రాముఖ్యం. ఏ రోజున కూడా అది మీరు మరిచిపోకూడదు. ఎందుకంటే అది మిమ్మల్ని బ్రతికించే వాక్యం, మిమ్మల్ని నిలబెట్టే వాక్యం, చాలా ప్రాముఖ్యమైంది. ఏది మరవకూడదు. విశేషంగా జనాల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు శోచనీయమైనటువంటి దుస్థితి ఏంటంటే, పలానా వాళ్ళు పలానా టైంలో తిట్టారన్నది మరవరు. పలానా టైంలో ఆ చీర ఇష్టం లేని చీర పెట్టింది మా ఆడబడుచు, అది మరవరు. ప్యాంటు షర్ట్ వేసుకున్న నాకు లింగి పని చెట్టారు, అది మరవరు. ఎప్పుడు మరవరు? ఇప్పుడు 30-40 సంవత్సరాలు అయింది పెళ్ళి. పెళ్ళికి చేసిన ఇప్పుడు మరవరు. వాటి వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైనవి మనకి అక్కరకు రావు. ప్రయోజనమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇది ఉత్తమమైనది, ఇది అనుకూలమైనది, ఇది క్షేమకరమైనది, ఇది మేలుకరమైనది, ఇది నిన్ను నిశ్చయముగా బ్రతికించేది. నువ్వు కొంచెం వెనక్కి కూర్చో. ఎందుకు అంత కష్టపడి చూస్తున్నావు? కూర్చో, ఇంకా పర్లేదు, కూర్చో. చూడండి ఎంత నమ్మదగిన దేవుడో తెలుసా. ఈ మాటే మనకి ఎలాంటిది? క్షేమకరమైనది, బ్రతికించేది. ఇప్పుడు చూడ అమ్మాయిని నేను ఏమన్నాను? ఇలా చూస్తుందని మేలుకరంగానే అన్నాను. ఏమని? కొంచెం అలా కూర్చోను. ఇదే చూపిందా? అని ఆ అమ్మాయి మేలుకరంగా అనుకుందా? పర్లేదు అందా లేదా? చెప్తున్నాను. అంటే ఏంటి? ఇప్పుడు దాన్ని బట్టి నేను ఏం చేయవలసి వచ్చింది? హెచ్చరించాల్సి వచ్చింది. పర్లేదంటే గద్దించాల్సి వచ్చింది. మీకు వాక్యంలోనే చెప్తున్నాను. కొంచెం కూర్చో వెనక్కి, కూర్చో వెనక్కి. ఇప్పుడు కూర్చో, ఇంకెనక్కి కూర్చో. ఇప్పుడు ఏమన్నా గద్దించానా? చెప్పండి అమ్మా. నేను వాక్యంలోంచి వస్తాను, మీరే కంగారు పడిపోతారు, ఫీల్ అయిపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ నేను చెప్పినప్పుడు సర్దుకుంది. నేను గద్దించలే. రెండోసారి కూడా ఎదరికి వచ్చి కూర్చుంది, ఇలా చూస్తుంది. అప్పుడు నేను ఆగి చెప్పాను, గద్దించలే. అప్పుడు కూడా వింటే గద్దిందిరా. ఏమంది? పర్లేదు అంది. అంటే పని పాట లేక వాక్యం మానేసి చెప్పానా నేను? చెప్పండి అమ్మా, చెప్పండి మాట. పని పాట లేక వాక్యం మానేసి చెప్పానా? ఆవశ్యకమైనది కాబట్టి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎగ్జాక్ట్గా పని పాట లేకుండా ఏది చెప్పలేదు. దైవజనంగా మేము కూడా మీకు వాక్యం చెప్తున్నప్పుడు పని పాట లేనిదేమీ చెప్పం, ఆవశ్యకమైనదే చెప్తాం. వింటే బాగుపడతారో, వినకపోతే గద్దింపబడతారో, హెచ్చరింపబడతారో, ఇంకా కొట్టబడతారో, నెట్టబడతారో, త్రోసివేయబడతారో, తృణీకరింపబడతారు. చెప్పిన మీద వెంటనే వింటే హత్తుకొనబడతారు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమైంది. అంటే ముందు చెప్పాను కదా, చెప్పిన దానికి విధేయత చూపలేదే అని యేసయ్యకి ఏమొస్తుంది? కోపం. ఇప్పుడు వాక్యం ఎవరు? యేసయ్య. ఇప్పుడు వాక్యంతో నీతో మాట్లాడాను కదా, ఇప్పుడు మాట్లాడిన మాటకు విరోధంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ హెచ్చరిస్తాడు. హెచ్చరించడం అంటే అలా కూర్చో, పర్లేదు అన్నట్టుగా, అంటే అవిధేయులుగా మూర్ఖత్వంతో ఉంటే కూర్చో,
గద్దిస్తాడు. గద్దింపు వేరు, హెచ్చరిక వేరు. హెచ్చరిక కంటే పై స్థాయే గద్దింపు. అర్థమైందమ్మా? అంటే బేస్ ఎక్కువ పెంచి ఏమంటారు, అప్పుడు కూడా వినకపోతే కొడతారు. అర్థమైందా మీకు? బాగా అర్థమైంది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకు ఒక్కసారి చెప్పారా? అందుకే ఇక్కడ గద్దించాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా కూడా ఆయన హెచ్చరించారు శిష్యులను ఉండదు. హెచ్చరిక కంటే పై స్థాయి గద్దింపు. అందుకే దేవుని వాక్యంలో తిమోతిలో పౌలు గారు, పెద్దవారిని నీవు గద్దించొద్దు కానీ హెచ్చరించు అంటే, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, హెచ్చరిక కంటే పవర్ఫుల్ అనమాట గద్దించడం. అలాంటిది ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని పేతురులో సైతానుగాడు ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుని ఏం చేశాడు, ఒక టైంలో చెయ్యి పట్టుకుని గద్దించాడు. అది చాలా పొరపాటు. సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి గద్దించడానికి ఎవరైనా సరిపోతారండి? ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమైంది. దేవుని వాక్యం వాళ్ళకు 3.5 సంవత్సరాల నుంచి దేవుడు బోధిస్తున్నాడు. కానీ దినాన విశ్వాసులకి దేవుడు ఎప్పుడైతే రక్షింపబడి దేవుని సన్నిధిలో నిలబడ్డావో అప్పటి నుంచి బోధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు బోధించినా కూడా మనము ఆ బోధకు, ఆ సుబోధకు, సద్బోధకు మనము గ్రహింపగలిగినటువంటి అనుభవాల్లో లేకుండా మూర్ఖత్వం నగుపరిస్తే ఇప్పుడు దేవుడు గద్దిస్తాడు. ఖచ్చితంగా గద్దింపుకు లోబడకపోతే దేవుడు ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అంటే ఏంటి? కొడతాడు, శిక్షిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు గద్దింపుకి మనం ఏమవ్వాలి? ఇది ఇంకా లాస్ట్ సెక్షన్ అన్నమాట. ఇది ఇంకా హెచ్చరిక, ఆ తర్వాత గద్దింపుకు కూడా నువ్వు లోబడలేదంటే ఇంకా నీకు దెబ్బలే. ఈ మాటను బట్టి ఒక పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ గద్దించెను. ఎందుకు గద్దించాడు? మీకు చెప్పనిదంటూ ఏది లేదు. దాని గురించి మీరు నాతో చాలా డిస్కస్ చేశారు. మీకు నేను చాలా చెప్పాను. అయినా కానీ ఇప్పుడు నేను శిలువ బలియాగానికి అప్పగింపబడిన తర్వాత, వాళ్ళు నన్ను చంపిన తర్వాత, సమాధిలోనికి వెళ్ళిన తర్వాత, నేను మీతో ముందుగా చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా ప్రవక్తలు చెప్పినట్టుగా, కీర్తనల భాగంలో ఉన్నట్టుగా, యెషయా చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఏమయ్యాను? తిరిగి లేచాను. ఇప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పకుండా ఆ మరియ వచ్చి మీతో చెప్పిందంటే మీరు కొంచెం సంకోచపడవచ్చు. అలాంటిది నేను ముందు 3.5 సంవత్సరాలుగా నేను మీతో తిరిగి లేస్తానని చెప్తున్నాను, చంపబడతానని చెప్తున్నాను, రక్తం చిందిస్తాను, ప్రాణం దారపోస్తానని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానినే మరియ మీ వద్దకు వచ్చి చెప్తుంటే మీరేంటి వెర్రి మాటలు అన్నట్టుగా? ఇప్పుడు నేను ఆ అమ్మాయిని వెర్రిదానికి అన్న మాట్లాడానా నేను? అది వెర్రి మాట కాదు అమ్మా. అలా ఉండు, క్షేమకరమైన మాటే మీరు అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ నన్ను వెర్రిదానిగా పర్లేదు అన్నదానికి సపోజ్ అర్థం అవడానికి నేను ఎందుకు చెప్పానో దాన్ని అంత లోతుగా తీసుకోకుండా వాక్యం ఆపేసి చెప్పినా కూడా పర్వాలేదులే టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నందుకు ఆ పాపను ఏమనాలి? అంటే మన బ్రతుకులు కూడా ఈ రోజున అలాగే ఉన్నాయి. అంటే అది చాలా చిన్నదే, కానీ మన జీవితంలో అన్వయించుకుంటే అది చాలా పెద్దది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా చెప్పిన మాటే ఎగ్జాక్ట్గా చూచిన సాక్షి చెప్తుంది. ఏమనంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికే ఉన్నారు. ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నారు. అసలు వీళ్ళు ఏమో చనిపోయారని ఏడుస్తున్నారు. ఆవిడొచ్చి మీ ఏడుపుకు కారణం ఏంటి? చనిపోయాడనా? లేదు ఆయన బ్రతికే ఉన్నాడు అంటే ఆ ఏడుపును పోగొట్టేటువంటి మాట ఆమె చెప్పింది. అయినా కానీ ముందు చెప్పిన, జరిగిన దాన్ని, చూచిన దాన్ని ప్రత్యక్ష సాక్షులు వచ్చి చెప్పిన వీళ్ళ విశ్వాసం ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూడండి ఒకసారి. ఒక్కసారి ఆలోచించండి.
అంతవరకు చెప్పారు, చెప్పినది గుర్తులేదు. అలాగని ప్రత్యక్ష సాక్షి వచ్చి చెప్పింది, దేవదూత ఇలా కనబడింది, దేవదూత మీతో చెప్పమంది, శిష్యులారా 11 మందితో చెప్పమంది అన్నప్పుడు, అవునా, ఒరే నిజమే కదరా 11 మందితో చెప్పమంది. అవును, మన 11 మందితోటే కదరా యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? పునరుద్ధానమై నేను తిరిగి లేస్తా, మీకంటే ముందు గలిలియాకు వెళతా. అర్థమైందా? గలిలియాకు వెళతా. ఇప్పుడు అవును కదా, మాటలు గుర్తొచ్చాయా? ఎన్ని సంవత్సరాలు కలిసారండి వీళ్ళు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి వీళ్ళు? 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిన్నారు, ఉన్నారు, పడుకున్నారు. కానీ ఆయన చెప్పిన మాట అర్థం చేసుకోలేకపోయారంటే ఇప్పుడు కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఎంత పొరపాట్లు ఉన్నారు వాళ్ళు. దేవదూత వచ్చి చెప్పమంది, బతికున్నాడని చెప్పమంది, వాళ్ళతో చెప్పమంది. మన యేసే మనతో చెప్పిందే కదా, ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే ఆయన మనతో చెప్పినవన్నీ రాబో రోజుల్లో జరుగుతాయి. ఎప్పటి నుంచి మనమే ఆయన సేవను చెయ్యాలి, మనమే ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఎంతవరకు మనం ఏ కార్యాలు చేసామో అంతకు మించి ఘన కార్యాలు ఆయన వల్లే మనం చేయబోతున్నాం. మన రాజ్యం ఇది కాదు, ఇది కాదు మన లోకం. మన లోకం పైలోకం. ఆ రాజ్యం కోసమే జనాలందరినీ కూడా పునరుద్ధానుడైనటువంటి దేవుని నిమిత్తం మనకు పునరుద్ధానం ఉంది అని బలంగా తీసుకున్నారు వీళ్ళు. చెప్పండి అమ్మ ఒకసారి, తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోలేదు. ఎంత దౌర్భాగ్యం, ఎంత దయనీయం అండి. అర్థం చేసుకుంటున్నాడా? అర్థం చేసుకుంటున్నారా? శిష్యులు చెప్పిన మాటను అర్థం చేసుకుంటున్నారా? ఇంకా భయం పోయిందా? అద్భుతం ఏంటంటే వెర్రి మాటల కింద ఉన్నాయంట. ఎవరికి అంటే మధ్యలేని మరి వెర్రమ్మ అనుకో కాసేపు పోన్లే. మరి అదే మాట యేసుప్రభు చెప్పలేదా? శిష్యులారా మీకు పునరుద్ధానుడిగా లేస్తానని అనలేదా? అసలు ఎందుకు నమ్మలేదు? అంత అపనమ్మకత్వం ఎలా వచ్చేసింది? అంత అల్ప విశ్వాసం ఎలా వచ్చేసింది? అంత సందేహం ఎలా వచ్చేసింది? ఈ 3.5 సంవత్సరాల్లో అదే కదా ఆయన బోధ. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలో దైవజనులు ముఖాంతరంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ విశ్వాసము గురించే, ఆ వాక్యపే మాటలే, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడమే, లేకపోతే ఆ శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఎలాగా ఉండాలో అన్నీ చెప్తున్నప్పుడు ఈ రోజున శోధనలోకి వెళ్ళి పడిపోవడం, దేవుడి చేత మేలులు గాక ఉపకారాలు గాక దేవుని చేత కీడులు పొందుకోవడం, దేవుడు చెప్పినట్టుగా దైవికమైన మార్గంలో నిలిచి ఆశీర్వదింపబడక దుష్ట మార్గాల్లో నిలబడి దౌష్ట్యాన్ని సంపాదించుకోవడం, ఇదంతా సార్వత్రిక సంఘం ఎగ్జాక్ట్గా పేతురు మిగతా శిష్యుల వలె అర్ధామర్ధ అవివేక మందత్వముతో అంధత్వముతో, ఒక మాటలో చెప్పాలంటే అంధభక్తులుగా, ఒక మాటలో చెప్పాలంటే మందభక్తులుగా, మందభక్తులుగా ఉండకూడదండి. అంధభక్తుల్ని మందభక్తుల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. అంధులైన మార్గదర్శకులారా, గద్దింపు మాటది. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, గద్దింపు. ఎందాక మీరు నన్ను గ్రహించక ఉందురు. మీరు కండ్లుండి చూడరా, చెవులుండి వినరా, హృదయం ఉండి గ్రహించరా, మీ హృదయం ఏమైంది? క్రొవ్వినది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. వాళ్ళు ఆ మొబ్బులో నుంచి బయటకు రావట్లే. యేసుప్రభు బ్రతకడం ఏంటి అంటే, యేసుప్రభు దేవుని కుమారుడని నమ్మారు కదా మీరు. కొంచెం లోతుకి వెళ్తే సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువు అన్నాడు పేతురు. అంటే ఈయనేమన్నారు అప్పుడు?
దేవాది దేవుడు ఏమన్నారు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, నా తండ్రి తెలియజేస్తే కనుక నీకు మనుష్యులు తెలియపరచలే. అప్పుడు ఎగ్జాక్ట్గా పరమ తండ్రి కుమారుడు కానీ యేసయ్య ఇచ్చాడని ఏమైంది? వాళ్ళకి కన్ఫామ్ అయింది. అంతేకాదు, నజరేయుడు అనబడినటువంటి యేసు అన్నారు, గలిలయుడైనటువంటి యేసు, లేకపోతే నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. అసలు రూపాంతరపు అనుభవంలో యేసయ్య పక్కన పాత నిబంధన భక్తులని కళ్ళారా చూచారు. కానీ వీళ్ళు సమయం వచ్చేటప్పటికి ఆయన ఏదైతే చెప్పాడో అదే నిశ్చయముగా నెరవేరేటప్పటికీ ఈ నెరవేర్పును చూచిన వాళ్ళు, చెప్తున్న వాళ్ళు వెర్రోళ్ళ కింద కనబడుతున్నారు. కనబడి కొంత మనం లోతుకెళ్తే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? యేసు ప్రభువా, మేము 3.5 సంవత్సరాలు ఉన్న యేసు ప్రభువా, మా కళ్ళ ముందే కదా సిలువ వేశారు, మా కళ్ళ ముందే కదా ఆయన చనిపోయారు. అరిమత్తయి యోసేపు ఆయన తొలిపించుకొని కొత్త సమాధిలోనే కదా ఆయన్ని పెట్టారు. ఆయన పునరుద్ధారణగా తిరిగి లేవడం ఏంటి? అయ్య బాబోయ్, ఆయన పునరుద్ధరణగా తిరిగి లేవడం ఏంటి? కాదయ్యా, మేము సమాధిలోనికి వెళ్ళాం, రాయి పొర్లించుంది, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేరు, ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించిన వాడు మెరుపు వలె ఉంది, అతని ముఖం ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన వాడు, సజీవుడు అయినటువంటి వాడిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారా? ఆయన ఎక్కడ లేడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా గలిలియాకు వెళతానని చెప్పిన దేవుడు గలిలియాకు వెళ్ళాడు. గలిలియా మనుష్యులకు చెప్పు, పేతురుకు చెప్పు, మిగతా 10 మంది శిష్యులకి చెప్పని పంపారయ్యా అంటే వీళ్ళకి వెకిలి మాటలుగా, వెర్రి మాటలుగా ఉన్నాయి. ఈ వెకిలి మాటలుగా, వెర్రి మాటలుగా ఉన్నారు, కానీ ఏ మాత్రము విశ్వసించలేక పోతున్నారు, గ్రహించలేక పోతున్నారు. ఏంటి, మీతో తిరిగినటువంటి దేవుడు, మీతో ఉన్నటువంటి యేసయ్య మీతో చెప్పిన మాటలే జరిగే కదా, అయినా నమ్మలేదా? అందుకే కదండి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మాటి మాటికి అందులైన ఏమన్నాడు? దేవుడు మాటి మాటికి వాళ్ళని విశ్వాసము లేని మూర్ఖతరం వరలారా, ఎందాక నేను మిమ్మల్ని సహింతును, ఎందాక నేను మీతో ఉందును. మీ అల్ప విశ్వాసాన్ని బట్టియే, మీ సందేహాన్ని బట్టియే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు గద్దించాడు. పునరుద్ధానుడిగా తిరిగి లేచి మొట్టమొదటిగా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన దాన్ని ఎత్తాడు. కొంతమంది అంటారు, జరిగిన దాన్ని ఎందుకు గోక్కుంటావు, అయిపోయిన దాన్ని ఎందుకు, ఇది ప్రాముఖ్యం కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మీకు సమాధానం కలుగ్గా కనలేదు. ఫస్ట్ నేను మీతో ఉండి మీతో మాట్లాడి మీ యొద్ద ఉండి తర్వాత మీ యొద్ద నుండి నేను వెళ్ళిపోతాను, పునరుద్ధరణగా తిరిగి లేస్తానని చెప్పాక అద్దలేనే మరియో వచ్చి మీతో చెప్తే వెర్రి మాటల కింద ఉందా మీకు అని అక్కడ ఏమని మాట్లాడుతున్నారు, ఏమని తిడుతున్నారు అక్కడ ప్రభువు? తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించును. వాళ్ళ హృదయం ఏమైపోయింది? ఇప్పుడు కఠినమైపోయింది. వాళ్ళ అపనమ్మకత్వంతో, అవిశ్వాసంతో, సందేహంతో ఉన్నారు. హృదయం కఠినమైపోయింది, అపనమ్మకత్వంతో ఉన్నారు. అందుకని దేవుడు గద్దించాల్సి వచ్చింది. చూడండి, ఇంకో మాట కూడా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఆయన చనిపోయాడు అని వీళ్ళు ఏడుస్తుంటే మగ్దలేనే మరి వచ్చి మీరు చనిపోయారని ఏడవక్కర్లేదు, ఆయన బతికాడంటే ఏడుపు మానేరా? ఇదో పాయింట్. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఆయన చనిపోయాడని. ఆయన బతుకున్నాడయ్యా, బతుకున్నాడా? ఏడుపు ఏమవ్వాలి ఇప్పుడు? ఆగిపోవాలి, నవ్వు అవ్వాలి. ఏడుపు మాకు ఏడుపే. మాకు ఏడుపు నవ్వు కింద కన్వర్ట్ అవ్వడం ఏమవ్వలేదు, ఇష్టం అవ్వదు.
మేము ఏడుపు ఫిక్స్ అయిపోయాం, ఏడుస్తూనే ఉంటాం. అదేంటి నీ ఏడుపుకు కారణమైనదని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీ అపజయానికి కారణం ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా కానీ అపజయంలో మేము ఏడుస్తూ ఉంటాం. అపజయములో దేవుడు మాట్లాడుతుంటే దాన్ని విజయంగా ఎలా మార్చుకోవాలో, కన్వర్ట్ చేసుకోవాలో మాకు ఆయన చెప్పిన ఆ మాటలన్నీ మాకు ఏ మాటలు? వెర్రి మాటలు. అలాగే ఉన్నారు ఇప్పుడు జనం. నువ్వు అలా శోధింపబడ్డానికి కారణం ఏంటి? నువ్వు శోధింపబడకుండా ఉండాలని, నిన్ను శోధనలోని తప్పించాలనే కదా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అంటే శోధనలోకి వెళ్ళి పడిపోవాలి అంతే. ఫిక్స్ అయిపోయాను నేను. ఏమయ్యాను? నువ్వు శోధనలో ప్రవేశించకూడదు. ఇదిగో నీకు శోధన పొంచుంది, అందుకే నువ్వు శోధన పొంచుంది కాబట్టి ఇదిగో నువ్వు అలా వెళితే నీకు శోధన, నువ్వు ఇలా వెళితే నీకు శోధన, నువ్వు ఇలాగెళ్తే నీ కీడు. అంటే ఈ శోధన కంటేనండి ఆ శోధన మేము భరించలేమండి. ఏ శోధన? మనుషుల శోధన అయితే నువ్వు వెళ్ళిపోతావు, ఇల్లు కూర్చుంటామండి. మనుషుల శోధన మేము ఏం చేయలేమండి. ఈ శోధనలన్నా పడిపోతాం కానండి, వాళ్ళు మాత్రం ఏం చేస్తామండి, మేము సంతోషపెడతాం. మరి దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు శోధింపబడతావు జాగ్రత్త, నువ్వు అపవిత్రమవుతావు జాగ్రత్త, శోధింపబడతావు జాగ్రత్త, పడిపోతావు జాగ్రత్త, కొడతాను జాగ్రత్త, గద్దించాను ఇప్పుడు నెక్స్ట్ కొడతాను జాగ్రత్త. అంటే జనాల ముందు నేను ఏమవ్వాలి? ఇదంతా మీకు లింకు జాగ్రత్తగా వినండి. జనాల మాటలు మేము భరించలేం కానండి. యేసుప్రభా మీ వాక్యాన్ని కొంచెం అలా తప్పితాం, మీరు కొట్టినా కూడా మేము భరించి దేవా స్తోత్రం ప్రభు అని మరి ప్రార్థన చేసేస్తామండి మేము. ఎలా ఉంది ఇది? బాగుందా? వెళ్ళకపోతే ఎలాగండి? జనాలతో పడలేం. జనాలను ఏం చేయాలి? ఇప్పుడు సంతోష పెట్టాలి. మేము శోధనన్నా సహించేస్తాం కానీ ఏంటండి, మేము శోధనన్నా సహించుకుని శోధింపబడ్డానికైనా పరిగెత్తుకుని వెళ్ళిపోతాం కానీ జనాల్ని హర్ట్ చెయ్యం. ఆదివారం ఆరాధనన్నా మానేసిపోతాం కానీ జనాలను మాత్రం మరి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట, వాక్యం వచ్చినప్పుడు ఎలా ఉండాలంట, నాట్ కవరింగ్ కదా. నిజం. ఆదివారం వచ్చిందనుక ఫంక్షను, జనాలని హట్ చేయమండి. మరి ఎవరిని హట్ చేస్తావు? యేసు ప్రభు వారు దైవజనుల ముఖాంతరంగా ఆది నుండి డే 1 నుండి వాక్యం చెప్తున్నా, వాక్యం మాకు తెలిసిన అప్పుడు ఎంతవరకు ఇలాగెళ్ళిన వాళ్ళు వాక్యాన్ని అలా తప్పించుకుని అలాగెళ్తాం. ఏంటే హట్ చెయ్యం. హట్ అయిపోతారండి. ఆ మాటలో భరించలేం. అంటే దేవుడు కొడితే భరింతావా? కొట్టినా తిట్టినా ఆయనేనండి. అజ్ఞాన దశ అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఫిక్స్ అవ్వలేదు నువ్వు, మనుష్యుని సంతోష పెట్టడానికి ఫిక్స్ అయ్యావు. అందుకే కదా ఇక్కడ వీళ్ళు ఏడడానికే ఫిక్స్ అయిపోయారు. ఒరే బాబు నువ్వు ఏడుస్తున్నావు, నీవు నవ్వే పరిస్థితి వచ్చింది, యేసుప్రభు బ్రతికాడంటే మేము ఏడుతాకే ఫిక్స్. అర్థమవుతుంది మీకు? అలాగే ఇప్పుడు కూడా మేము మనుషుల్ని సంతోషపెట్టడానికే ఫిక్స్. ఇప్పుడు కూడా ఎల్లెల్లెల్లెల్లి అందులో పడిపోవడానికే ఫిక్స్. ఇప్పుడు కూడా ఎల్లెల్లి నెత్తి మీద ఎక్కించుకోవడానికే ఫిక్స్. అపజయానికి కారణం ఏంటో తెలుసు, కానీ అపజయంలోనే వెళ్తాం. మరి కుదరదు. ఆ అంధత్వం చీకటి ఛాయ ఏంటో తెలుసు, కానీ ఈ వెలుగు ఛాయ ఏంటో కూడా తెలుసు. కానీ ఇప్పుడు వెలుగు ఛాయలోనికి వెళ్ళడానికి ఫిక్స్ అవ్వలే, చీకటి ఛాయలో వెళ్ళడానికే ఫిక్స్ అయ్యాం. కొట్టినా తిట్టినా దేవుడే. మనుష్యులు మాటలు మాత్రం మనల్ని కొట్టకూడదు, మనుష్యులు పరిస్థితులు మాత్రం మనల్ని కొట్టకూడదు. ఏమండి, భక్తులంట మరణానికి ఎదురెడ్డి నిలబడ్డారంట, కానీ దేవుని బిడ్డలకు ఈరోజు ఫలానా వాళ్ళు మూతి ఇలా తిప్పుకుంటారేమో అని దానికి నిలబడలేకపోతున్నారు. వాళ్ళు మూతి ఇలా తిప్పుకుంటారు ఎందుకు వచ్చింది అని. ఇది రోజు ఆదివారం వచ్చింది కదా, పర్లేదు పడగాలం పెట్టి జీవితకాలం అంతానే. యేసుప్రభు అయితే అర్థం చేసుకుంటాడు.
ఎవరితో చెప్పడు. వీళ్ళైతే దెప్పి పొడుస్తా ఉంటారు, దెప్పి పొడుస్తా ఉంటారు. శోధన వచ్చేద్దేమో, చాలాసార్లు వచ్చేసింది కదా, వస్తే వచ్చింది మరి, శోధన వచ్చేద్ది కదా మరి, నీకు ముందే చూపించేస్తుంది కదా, వస్తే వచ్చింది మరి, చూపించింది మరి తప్పుద్దా అంటే నీకు దేవుడి కంటే మనుష్యులు, పరిస్థితులు, స్థితిగతులు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవా నువ్వే మారదప్పుడు కూడా. ఆ రోజు పొద్దున్న ప్రార్థన చేసుకునే ప్రార్థన కదా, ప్రార్థన చేసుకుని వెళ్తా, అప్పుడు కూడా ప్రభువా నీవే నా దేవుడు, నీవే నా దేవుడు. తీరా క్రియలు మాత్రం వాళ్ళే నా దేవుళ్ళు, వాళ్ళే నా దేవుళ్ళు. అంటే ఏ స్థానంలో ఏ స్థానం పెడుతున్నాం? దైవజనులుగా మేమైనా మీరైనా ఫిక్స్ అయిపోయిన దానికే ఫిక్స్ అయిపోతున్నాం. కానీ దుఃఖాన్ని సంతోషముగా మార్చేటువంటి వెలుగు ఛాయలోనికి మనం వచ్చి ఆనందించలేకపోతున్నాం. దేవుడి చేత శభాష్ అనిపించుకోలేకపోతున్నాం, దేవుని చేత ముద్దు పెట్టించుకోలేకపోతున్నాం, దేవుడు మనల్ని అప్రిషియేట్ చేయడానికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. తద్వారా అనేకులకు మాదిరిగా నిలబడలేకపోతున్నాం, చతికిలబడిపోతున్నాం. అర్థమైందా? ఈ రోజున చాలామంది అండి మనుష్యులనే సంతోషపెడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మనుష్యులే మాకు పరలోకం ఇస్తారా, ఈ మనుష్యులు నీకు దీవెనిస్తారా, ఈ మనుషులు నీకు ఆశీర్వాదం ఇస్తారా, ఈ మనుషులు నిన్ను కాపాడతారా, ఈ మనుష్యులే నిన్ను ఆదుకుంటారా. ఓ మాట చెప్పనా, అన్నీ పోయి ఏమండి చాలా పరిస్థితి దిగజారుడి కింద ఉందండి, మీకు తెలుసు కదా, మీరు కొంచెం ఏమన్నా సర్దుతారేటి అని మనం వెళ్ళి అగా వెయ్యకముందనే నిన్ను పరామర్శిస్తున్నప్పుడే ఒక మాట ఊతాడు, చాలా లాసుల్లో పడిపోయాం ప్రార్థన చేయండి అంటే ఇంక అడగవు నువ్వు. అంటే దేవుడు కంటే, దేవుడు చూపిన ఈ వెలుగు ఛాయల కంటే, ఈ వెలుగు ఛాయలలో నుండి దేవుడు మనకు చేసేటువంటి మేలుల కంటే, ఆ మార్గము గుండా నడుస్తున్నప్పుడు ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తం చొప్పున, ఆయన సంకల్పం చొప్పున దేవుడు మనల్ని మేలుకరంగా నడిపించేటువంటి ఆ మార్గము కంటే మనము దేవుని కంటే ఎక్కువగా ఎవరిని చేస్తున్నాం? మనుష్యులు చేస్తున్నాం. ఆ దేవుని కంటే ఎక్కువగా మనం మనుష్యులు చేస్తున్నప్పుడు మనకు వాక్యం వస్తుందా లేదా మదిలోకి? తప్పకుండా వస్తుంది. అందులో నువ్వు జయించేటువంటి అనుభవంలో ఉంటున్నావా? జయించేటువంటి అనుభవంలో ఉండట్లేదు, అపజయపాలు అయిపోతున్నాం. ఇది కూడా అల్ప విశ్వాసం కాదా? మొన్న మాట్లాడుకున్నాం విశ్వాసం అంటే ఏదో పదమని కాదు, విశ్వాసం అంటేనే దేవుడు. అవిశ్వాసం అంటేనే దేవుడు కాకుండా వేరే వాటిని మనం చూడడం. ఈ రోజున వీళ్ళు దేవుడు చెప్పిన మాట డే 1 నుంచి యేసుక్రీస్తు ప్రభువారి లోకములో శిలువ బలియాగం వరకు కూడా వాళ్ళతో ఏదో పట్టాన చెప్తానే ఉన్నారు. కానీ ఒక పరిస్థితి వచ్చేటప్పటికి ఆ స్పష్టంగా చూచిన వాళ్ళు చెప్తున్న మాటలు వీరికి వెర్రితనంగా ఉన్నాయి. ఇంకొక మాట ఏంటంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? యేసు ప్రభువారు లేరు, చనిపోయారు. లేదయ్యా ఆయన బతికున్నాడు, అయినా కానీ మేము ఏడుస్తూనే ఉంటాం. ఆ ఏడుపును తొలగించేటువంటి మాటలు మేము తీసుకోం. ఆ ఏడుపును తొలగించేటువంటి మాట, దేవుని మాట మనకు వెర్రితనంగా ఉంది. ఆ దేవుని మాటను మనం విశ్వాసంతో రిసీవ్ చేసుకోం, విశ్వాసంతో ఆ మాటలో నిలబడం. ఆ మాటకి వేరొక అవిశ్వాసం అనేటువంటి పరిస్థితులు మనం నిలబడతాం. దేనికైతే మనం ఫిక్స్ అయిపోయామో దానిని మనం సార్థకతలోనికి తెచ్చుకుంటున్నాం. కానీ ఫిక్స్ అయినటువంటి ఈ మాటలు ఇవి ఎన్నటికీ మారవు. ఈ మాటల ప్రకారంగా మనము నడిస్తే ఎన్నటికీ చెడిపోం, పడిపోం, బలహీనం కాం,
అపజయపాలు కాం, కీడును అనుభవించాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మాటలనే మనం ఫిక్స్ అనబడేటువంటి ఈ మాటలనే ఫిక్స్ ఏం కాదు అన్నట్టుగా, మనం ఫిక్స్ అయిపోతున్న దానినే ఫిక్స్ అన్నట్టుగా. అంటే ఈ మాటలు ఎప్పటికీ కూడా మారు, ఈ మాటలు ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఈ మాటలు ఎప్పుడూ కూడా నిరర్ధకం కావు, ఈ మాటలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయి. కానీ మన ఆలోచన ఎప్పుడు కూడా స్థిరమైనది కాదు. కానీ స్థిరము కానటువంటి మన ఆలోచనలే ఇవే స్థిరములు అన్నట్లుగా వాటి మీద విశ్వసిస్తున్నాం. స్థిరమైనటువంటి దేవుని వాక్యాన్ని, స్థిరమైనటువంటి దేవుని నడిపింపుని అస్థిరము అన్నట్టుగా మనము దీనిని తొలగించి దీనిని హత్తుకుంటున్నాం. అందుకే మనము దేవుని దృష్టికి వెర్రి వాళ్ళం అవుతున్నాం. అందుకే దేవుడు మనుష్య జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. మన వెర్రితనాన్ని దేవుడు ఇది నాన్న బయట పెడుతున్నాడు. హల్లెలూయా. మన వెర్రితనాన్ని దేవుడు ఇది నాన్న బయట పెడుతున్నాడు. చూడండి, వాళ్ళ జీవితంలో ఈ పాయింట్ని దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానయుక్తంగా, ఆ దేవుని వాక్యమే జ్ఞానం, ఆ దేవుని వాక్యములో నిలుచుటయే జ్ఞానము. ఎప్పుడు కూడా మనం అజ్ఞానంగా, వివేకులుగా, మందమతులుగా ఉంటే గద్దింపబడాల్సి వస్తుంది. దైవజనుల ముఖాంతరంగా దేవుడు గద్దించాల్సి వస్తుంది. అయితే దైవజనుల ముఖాంతరంగా దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును స్వీకరించిన వాడు బాగుపడతాడు, మారతాడు, రూపాంతరపరచబడతాడు. మరలా కీడుకు సంకేతంగా ఉండడు, అల్ప విశ్వాసి కాడు, సందేహపడేవాడిగా ఉండడు, దేవుని ఎదుట అప్రిషియేట్ చేయబడేటువంటి అనుభవంలో ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడి నుంచి పాయింట్ మాట్లాడే దేవుడు ఇప్పుడు వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ శత్రువులు ఉన్నారే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క విరోధులు, క్రీస్తు విరోధులు, ప్రధాన యాజకులు కావచ్చు, ప్రజల పెద్దలు కావచ్చు, శాస్త్రులు పరిసయ్యులు కావచ్చు, వీళ్ళందరూ మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకున్నారు. ఎవరందరూ? వీళ్ళందరూ జాగ్రత్తగా వినండి, మీకు కథలా చెప్తాను. వీళ్ళందరూ ఈ మాటను గుర్తుపెట్టుకున్నారు. ఏమంటే ఎక్కువ సార్లు ఎవరితో చెప్పారు ఈ మాట దేవుడు? శిష్యులతోనే. వీళ్ళతో ఎప్పుడు చెప్పాడు? వీళ్ళతో డైరెక్ట్గా చెప్పలేదు, ఆ నోట ఈ నోట విన్నారు. ఆహా, ఆ నోట ఈ నోట విన్నారు. వాళ్ళతో చెప్పినాడు, మర్మయుక్తంగా మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? ఈ గుడిని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతారంటే. సొలొమోను మహారాజు ఇన్ని సంవత్సరాలుగా కట్టినటువంటి గుడిని పడగొట్టమంటావా? అది అన్ని సంవత్సరాలు కడితే నువ్వేటి 3 రోజులు లేపుతావా? వెర్రి మాటలు ఆడుతున్నావా అన్నారు కదమ్మా. వెర్రి మాట్లాడుతున్నావా? అంతేగాని నేను చనిపోయిన తర్వాత పునరుద్ధానున్నై 3వ దినాన్ని లేస్తానని అట్టుపండు ఒలిసిపెట్టినట్టుగా ఎవరితో చెప్పాడు? కదండి, శిష్యులతో చెప్పాడా? కానీ ఎవరికి గుర్తుంది? నిజముగా లేచిన తర్వాత ప్రత్యక్ష సాక్షిగా వాళ్ళ మనిషే మగ్దలేనే మరియా వచ్చి చెప్పినా కూడా వీళ్ళకి, కానీ వాళ్ళు చూడలేదు, వాళ్ళు చూడలేదు, చూసిన వాళ్ళు వచ్చి కూడా చెప్పలేదు. ఇంకా లేవక ముందే అన్నారు, ఆ వంచుకుడున్నాడే ముందే చెప్పాడు, 3వ దినాన తిరిగి లేస్తా అన్నాడు. లేచినా లేస్తాడు. అచ్చి బాబోయ్, వీళ్ళకి లేనిది వాళ్ళకి ఉందండి. ఎవరికి లేనిది? లేచిన లేస్తాడు. నోటు నూడ వేలేసుకోవాలి మనం. అప్పుడు ఈ వంచన కంటే కడపడ వంచన చాలా దరిద్రంగా ఉంటుంది. సిగ్గు
అందుకని పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆవిడ్ని ఈ యేసు ఈ లోకంలో ఉన్నప్పుడే చనిపోయాక నేను మూడో దిన తిరిగి లేస్తానన్నాడు, అందుకని మీరు అనుమతిస్తారా అంటే అనుమతిస్తాను, సీలు వేసేసుకోండి, ముద్రలు వేసేసుకోండి, అన్నీ ఏ కస్టడీ చేస్తారు, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారో లేకుండా అన్నీ చేసేసుకోండి అన్నారు. కావలి వాళ్ళని పెట్టారు, సీలు వేశారు. కావలి వాళ్ళందరూ కూడా కావలి కాస్తున్నారు, నిద్రట్లేదు పాపం. కావలి కాసేటప్పటికి దేవుని దూత వచ్చేటప్పటికి మహాభూకంపం కలిగిందండి. రాయి పొర్లింపబడింది. వీళ్ళు మూర్ఛిల్లిపోయి పడిపోయారు. జరిగింది జరిగినట్టుగా చెప్పారు. వెళ్ళి, ఏమండయ్యా మీరు చెప్పినట్టుగానే మమ్మల్ని ఎందుకైతే కావలు ఇచ్చారో జరగాల్సిందంతా జరిగిపోయింది. మహాభూకంపం వచ్చేసింది, మూర్ఛిల్లి పడిపోయాం, భయం వచ్చేసింది, మాకు వణుకు వచ్చేసింది. యేసు ప్రభు లేడు, రాయి పొర్లింపబడింది, ఆయన లేడు. ప్రధానులు, పెద్దలు వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? గట్టిగా మాట్లాడుకో. అద్భుతం ఏంటంటే ఆ సైనికులు చూడండి, అంతా చూసిన వాళ్ళు వాళ్ళే. అవునా? నమ్మారా? అయ్య బాబాయ్ నిజంగా దైవ కుమారుడే బాబోయ్, భయపడ్డారా? అందుకే దేవుని వాక్యములు నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడద్ది. అయ్య బాబాయ్ నిజంగా దేవకుమారుడు అన్నారా? కానీ శిలువ వేసిన తర్వాత 3 గంటల నుంచి చీకటి కమ్మేసినప్పుడు అక్కడున్న వ్యక్తి శతాధిపతి, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని 2 చేతులు జోడించి మోకాళ్ళుని సాష్టాంగపడ్డాడు. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడద్ది. చూడండి జాగ్రత్తగా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? గట్టిగా మాట్లాడకండి, మీకు ఎంత డబ్బు కావాలితే అంత ఇస్తాం. ఒకవేళ పిలాతు అధిపతి ఏమైనా తెలిసిందనుకో, అతనికి డబ్బు చేతిలో పెట్టి అడిచేస్తాం. మీరు మాత్రం ఒకటే చెప్పండి, శిష్యులు బాగా వింటున్నారా? శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుపోయారు. ఇదే మాట చెప్పండి అంటే ఇప్పటి వరకు కూడా యూదుల్లో ఇదే నిజమని నమ్ముతున్నారు. ఏమా నమ్మారాళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, అయ్య బాబోయ్ ఇంతవరకు అతను నిజంగానే దేవుని కుమారుడు నేను ఎలా చేస్తానంటే మనం నమ్మలేదు, నిజముగా ఇతడు దేవుని కుమారుడు బాబోయ్, లెంపలేసుకుందాం, పశ్చాత్తాపడదాం, నిర్దోషిని చంపాం, ఆయనను మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని నమ్మారా? నమ్మారా? ఎవరండి వీళ్ళు? అందభక్తులు, మందభక్తులు. అద్భుతం ఏంటంటే అందభక్తులు, మందభక్తులు అంటే ఏంటో తెలుసా? ఇది. కానీ ఇప్పుడు అంతా చెప్తున్నప్పుడు వీళ్ళు నమ్మారా? మన శిష్యులు అంటే ఇప్పుడు వీళ్ళు ఒకలాగా ఉన్నారు లేదా? అద్భుతం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అతను చెప్పిందంతా చేస్తారని నమ్మారు, కానీ నిజంగా జరిగేటప్పటికి వీళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు జనాల మధ్యలో అని దేవుడికి విధేయత చూపలేదు. కానీ మనుష్యుల మధ్యలో మనం ఏమైపోతామో ఇప్పుడు చూసి మనుషులు గోలే జనానికి వస్తుంది. చూడండి వాక్యాలు ఇప్పుడే మరలా ఇంకో తలంపిచ్చాడు దేవుడు, చెప్పేస్తాను మీకు గబగబా. వీళ్ళు కూడా ఇప్పుడు వరకు మనుష్యుల మధ్యలో మనం అతనితో ఫైట్ చేసాం, మనుష్యులందరినీ ఇటువైపుకి తిప్పాం. మాకు బరబ్బా వద్దు, యేసే మాకు శిలువ వేయాలి, బరబ్బాని విడుదల చేయాలి. అసలు ఈ శాస్త్రులు, ఈ పెద్దలు అన్న వాళ్ళంట యూదులకు నూరు పోసి పిలాతు కూడా ఇతను ఏ నేరం నాకు కనబడట్లేదు, ఇతను నీతివంతుడు, తన భార్యకు కూడా కలొచ్చింది నీతివంతుడని. అంటే నాకు అధికారం ఉంది కదా, నేను పండుగలో ఒక ఖైదీని విడుదల చేయొచ్చు కదా, ఇతను యందు మరణానికి తగిన హేతువేం కనబడట్లేదు, అందుకని ఇతను శిక్షించి ఇతను వదిలేస్తాను అంటే
ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ పెద్దలు, ప్రధాన యాజకులు నూరిపోస్తే ఈ యోధా జనులందరూ కూడా ఏమన్నారంటే, మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను సిలువ వేయండి. వాళ్ళు కేకలు గెలిచాయి. అప్పుడు పిలాతుకి తెలుసు ఇదంతా కుట్రపూరితమైందని. అయినా పిలాతు కూడా అక్కడ రాయబడింది, మనుష్యులను మెప్పించడానికంట సిలువ బలియాగానికి అప్పగించేశాడు. ఈ మనుషులు గాలే, ఎక్కడ చూసినా మనుషులు గాల. చూడండి, చదివిస్తాను నేను మీకు. ఈ పిలాతు కూడా నీతిమంతుడని తెలిసి, యథార్థవంతుడని తెలిసి, మరణానికి తగిన హేతువేది లేదని తెలిసి తన భార్యకు కూడా కల వచ్చిందంటే ఆ కల కూడా తనతో చెప్పినప్పుడు, ఇతడు విచారణ చేస్తున్నప్పుడు ఇతనిలో ఏ దోషము లేదని తెలిసి, ఇతను నిర్దోషని తెలిసి, జనాల మధ్యలో పేరు పొందుకోవడానికి జనాలు కేకలేస్తున్నారు, మాకు బర్రబ్బా కావాలి, మాకు యేసయ్యొద్దని. వాళ్ళని సంతోష పెట్టడానికంట నిర్దోష అయినటువంటి యేసుక్రీస్తు చేతులు గడుక్కుని ఏం చేశాడంట, అప్పగించేశాడంట. మనుషులు కాలే కదా ఇదంతా. వీళ్ళందరూ మనుష్యులు గోల్లో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీరు మనుష్యులు సంతోష పెట్టద్దు, దేవుణ్ణి మాత్రం సంతోష పెట్టండి. ఇప్పుడు వాళ్ళు మనుష్యులను సంతోషపెట్టి వాళ్ళు శిక్షకు పాత్రులయ్యారు. వాళ్ళు మనుష్యులను సంతోషపెట్టి శిక్షకు ఏమయ్యారు? పాత్రులయ్యారు. పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ శిక్షకు పాత్రులయ్యారు. వీళ్ళేమన్నారు, మా మీద, మా పిల్లల మీద ఈ శాపం ఉండునుగాక. వాళ్ళందరూ ఏమయ్యారు? శిక్షకు పాత్రులయ్యారు. శిక్షకు పాత్రులయ్యారు. ఈ మనుష్యులే కదా, మనుష్యులే కదా, మనుష్యులే కదా. చదివించను ఒకసారి ఆ మాట చూడండి. ఆ మాట మత్తయి సువార్త 27:18. పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దున్న ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపారు. ప్రధాన యాజకులు, పెద్దలు బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకు జన సమూహములను ప్రేరేపించాను. ఎక్కడ? జన సమూహాలని ప్రేరేపించారు. అర్థమైంది కదా? భార్య ఏమంది? నీతిమంతుని జోలికి. ఇప్పుడు చూడు, అతను తీర్పు తీరుస్తున్నప్పుడు అతను యేసుక్రీస్తులు ఏమన్నా తప్పిదం ఉందని తెలుసా? తెలియదు కదా. యేసు ప్రభులు ఏ తప్పిదం లేదని తెలుసా? కుట్రలో ఉన్నారని తెలుసా? భార్య కూడా నీతిమంతుడని చెప్పిందా? కాలొచ్చిందని చెప్పిందా? అతన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపిద్దామని అనుకుని బరబ్బాను విడిపించనా? బరబ్బా కావాలా మీకు, యేసుక్రీస్తు ప్రభు కావాలా అంటే యేసుని సిలువ వేయండి అని కేకలు ఏం చేశారు? కేకలు పెట్టారు. విస్తారంగా అరుతుంటే ఈయన తీర్పు ఎలా తీర్చాడో తెలుసా? చెప్తాను. మార్కు సువార్త 15:14. అందుకు పిలాతు, ఎందుకు అతడు ఏ చెడు కార్యం చేసినని వారిని అడిగ్గా వారు వారిని సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించినంటే మరణానికి అప్పగించాను. అయ్యయ్యయ్య, మనుష్యుల్ని సంతోష పెట్టాలని మరణానికి అప్పగించాడు సరే, కానీ శిక్షకు ఎవరు పాత్ర అవుతారు? ఇప్పుడు చెప్పండి ఒక మాట. శిక్షకి ఎవరు పాత్రలు అవుతారు? ఖచ్చితంగా పిలాతు శిక్షకి నిరపరాధిని చంపాడు. నీళ్ళు కడిగేసుకుంటే అయిపోద్ది. శిక్షకు పాత్రుడయ్యాడు. నెక్స్ట్ ఇక్కడే ఇందాకే చదివాను కదా, వాళ్ళని ప్రేరేపించారంటే ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు. ఎవరిని ప్రేరేపించారు? యోధా జనాంగాన్ని. వీళ్ళు నమ్మారు, ఇతను చెప్పినట్టుగా లెగుస్తాడ్రా అని నమ్మారు. నిజంగా చెప్పినట్టుగా లెగిసాడు. కనీసం మన శిష్యులు చెప్పినట్టుగా లెగిస్తాడ్రా అని నమ్మారా? నమ్మలేదు. వీళ్ళ మీద ఎవరు బెటర్గా ఉన్నారు? శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు బెటర్గా ఉన్నారా? ఆ తర్వాత నిజముగా లెగిసాడు. ఇప్పుడు ఇతడే నిజమైన దేవుని కుమారుడు అంటే ఆల్రెడీ మనుషులకి ఏం నూరు పోసారు. వాళ్ళు వచ్చి వీళ్ళు వేసేస్తారు. అవునా?
అందుకే మొదటి వంచన కంటే కడపటి వంచన బహు ఘోరంగా ఉంటుంది. ముందు లెక్కుండ, ఎవరో యేసు ప్రభు లెక్కుండ సీలేసేయండి. తీరా లేచేటప్పటికి విషయం చెప్పేటప్పటికి డబ్బులు ఇచ్చి నోర్లు నొక్కేసి, పిలాతు కూడా మాట్లాడితే ఆయన్ని కూడా నొక్కేస్తాలే నోరు. ఆ మాట కూడా చూపిస్తాను, చదివిచ్చేస్తే మంచిది. అయ్యా ఆ వంచకుడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డదై ఉండునని చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నిజంగా వీరు యేసుక్రీస్తుగా అంగీకరించలేదు. నిజంగా ఆయన యేసుక్రీస్తు అని అంగీకరించకపోవడం కాదు, ఆయన యేసుక్రీస్తు కాదు, మా మెస్సయ్య వస్తాడు అని అంగీకరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే, ఆ వంచకుడు 3వ దినాన లిగుస్తాడని చెప్పాడు, ఈ శిష్యులుగా ఎత్తుకుపోతే ఇతను లేచాడని చెప్తారు. అందుకని శీలు ఎవరికి భయపడేయించారు? శిష్యులకు భయపడు. మన వాళ్ళు క్యారెక్టర్లు తెలక, మన వాళ్ళు మాత్రం ఈ మనుష్యులకే భయపడి, అందరూ మనుషులే, ఈ మనుష్యులకే భయపడి వాళ్ళు గజా వణుకుతున్నారు. వణుకుతూ మా యేసయ్య చచ్చిపోయాడంటే ఆయన బ్రతికున్నాడని చెప్తే వేరే మాటలు అని ఇంక ఏడుస్తానే ఏడుపు కొట్టోళ్ళ కింద ఉన్నారు వాళ్ళు. వీళ్ళేమో ఆ వంచకుడి కింద భావిస్తున్నారు యేసయ్యని. వాళ్ళ నిజంగా ఆయన దేవుడని తెలియకుండానే ఆయన దేవుడని కనుపరిచే పరిస్థితులు ఎన్ని వాళ్ళ ఎదుట చూపించినా వాళ్ళు కఠిన హృదయం గలవారై ఆయనను ఆ కోణంలో చూడకుండా మా మెస్సయ్య వస్తాడు, ఇతడు యేసు కాదు అని అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకుండా ఇప్పుడు వాళ్ళు చంపించేశారు. నిజంగా దైవ కుమారుడని చంపించలే, కానీ నిజంగా దైవ కుమారుడని తిరిగిన వాళ్ళు ఎవరు? శిష్యులు. చెప్పండి మరి, ఈయన దైవ కుమారుడని తిరిగిన వాళ్ళు ఎవరు? అంటే తెలిసి అవిశ్వాసాన్ని చూపిస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు తెలియక ఏం చేశారు? అందుకే వీళ్ళు ఏమన్నారు? ఆ వంచకుడు అనుకుంటున్నారు, నిజం అనుకుంటున్నారు. తాగుబోతు తిండిపోతూ నిజమే ఇతరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వంచకుడు చనిపోయాక నేను లెగుస్తానని చెప్పాడు, శిష్యులు వచ్చేసి ఎత్తుకుపోయిన తర్వాత దానిని నిజం చేస్తారు, లెగిసిపోయాడు అంటారు. అందుకని మీరు ముద్రలు ఎవరికి భయపడేసారు? వీళ్ళు శిష్యులకు భయపడేస్తే తీరా మహిమ కలిగిన లోకములో నుండి వచ్చి దేవదూత కార్యం చేస్తే వీళ్ళు మూర్ఛిలు పడిపోయి ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి. ఇక్కడ చదువుతాను చూడండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుపోయిరని మీరు చెప్పండి. ఇది అధిపతి చెవినబడిన ఎడల, అంటే పొంతి పిలాతు భార్య వచ్చి చెప్పింది కదా ఆయనకి, అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమో తొందర కలగకుండా చేతమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఆ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అద్భుతం ఏంటంటే, డబ్బులు ఇచ్చి బోధించిన వాళ్ళు మాట విన్నారు. ఈ రోజుల్లో దేవుడు ఆది నుండి ఇప్పుడు వరకు కూడా మన సచ్చి వరకు బోధిస్తున్నటువంటి మాట వినట్లేదు. అద్భుతం ఏంటంటే, డబ్బులు తీసుకుని ఏదైతే చెప్పమన్నారో ఆ మాట ఇప్పుడు వరకు చలామణిలో ఉంది, కానీ దేవుని మాట నిరర్ధకం చేసుకుంటున్నారు. అర్థమైందా? నీకు అర్థమైంది కదా? కానీ అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి? నిజముగా ఇతడు, కానీ నిజంగా వాళ్ళ శిష్యులు చెత్తుకుపోలేదు. అక్కడ ఒక క్రియ జరిగింది. ఆ క్రియను వీళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఫస్ట్ వరకు వంచుకుడు అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నావురా, దేవుని కుమారుడేమోరా బాబు, మొత్తానికి దేవుని దూత అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు అని కూడా ఒప్పుకోకుండా, నమ్మకుండా, విశ్వసించకుండా హృదయాన్ని కఠినపరుచుకుని ఎంతవరకు మనుష్యుల్ని తిప్పాం మనం. ఇప్పుడు
అదే మనుష్యుల దగ్గర మనం ఏమైపోతాం. అందుకని ఇప్పుడు ఏమన్నారు, డబ్బులు ఇచ్చేసి కామ్ చేసేస్తాం, మాట్లాడకండి. జరిగింది ఏంటో తెలుసా, శిష్యులు వచ్చారు, ఎత్తుకుపోయారు, అంతే. శిష్యులు వచ్చారు, ఎత్తుకుపోయారు. ఇది జరిగిన సంఘటన. ఇందులో నేను మీకు ఫోకస్ చేస్తున్నది ఏంటో తెలుసా, ఎక్కడ కూడా మనుషులకు భయపడి ఇళ్ళు, అక్కడ కూడా పొంతి పిలాతు మనుషులను సంతోషపెట్టడానికి. అందుకే వాళ్ళు నమ్మకేమైపోయారు, నాశన కోపానికి దిగిపోయారు. ఈ దినాన మనం నమ్మకపోతే నాశనం అయిపోతాం. అందుకే దేవుని వాక్యాలు ఎప్పుడు కూడా మీరు ప్రవక్తల మాటలైనను దేవుని వాక్యమునైనను నమ్మక మీరు నిరర్ధకం చేసుకుంటున్నారు. ఎందాక ఆయన మాటలు మీరు నమ్మక యుందురు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మాటల్ని నమ్మాలి. మనం ఎప్పుడు కూడా మనుషుల్ని బట్టి ఏమైపోతాం. ఈ రోజున ఎవరన్నా చచ్చిపోయారంటే ఇంట్లో ఉంటాం. పని ఏమన్నా ఉందా మీకు ఇంట్లో? అంత ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లో పనులు ఉంటాయా? ఎందుకుంటున్నారంటే చచ్చిపోయారు కదండి, వెళ్ళకూడదండి బయటికి. వస్తే జనాలు దుమ్మెత్తిపోయారు. నువ్వు ఇప్పుడు పడే దుమ్ము కోసం ఆలోచిస్తున్నావా? ఇప్పుడు పడే దుమ్ము కోసం ఆలోచిస్తున్నావు నువ్వు. దుమ్ము దోగరు కాదు మరి నరకంలో అగ్ని ఆరని పురుగు చావని ఆవములా లెగుస్తుంది. అందుకే దేవుడు వాక్యం ప్రతికూలతలో నెరవేర్చడమే విధేయత, విశ్వాసం, పరిపూర్ణత, సంపూర్ణత, రూపాంతరత, మహిమ కలిగిన అనుభవం. ఈ రోజున ఆ మనుషులకు భయపడే కదండి జనాలు, ఆ మనుషులకు భయపడే పిలాతు, ఆ మనుషులకు భయపడే ప్రధానులు, శాస్త్రులు, పరిసయ్యులు డబ్బులు ఇచ్చి సద్దు మరిగించారు. వాళ్ళని అలాగ ఉండనివ్వండి, నో ప్రాబ్లం, మనకేమి ఇబ్బంది లేదు. మనం అలాగా ఉండకూడదు. అలా ఉన్నందుకే దేవుడు గద్దించి సరి చేసుకుంటున్నాడు. ఎవరిని? శిష్యుల్ని. హల్లెలూయా. ఆ రోజున దేవుడు పునరుద్ధానాడుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళని దీవించడం కాదు, కడిగి పాడేశాడు. వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళకి నేనంటే ఏంటో తెలియక చేస్తున్నారు. వాళ్ళు నాతో మమేకం అవ్వలేదు. నేనంటే ఏంటో వాళ్ళకి తెలియదు. నా బోధలు వాళ్ళకి తెలియదు. మీ ఎదుట నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను. నా ప్రత్యక్షతలన్నీ మీ ఎదుట ఉన్నాయి. మీరే నన్ను నమ్మకపోతే ఎలాగా? మీరే నన్ను విశ్వసించకపోతే ఎలాగా? లోకంలో ఉన్న వాళ్ళని అర్ధామర్ధ క్రైస్తువుని అలాగ ఉంచండి. కానీ మీరు నాతో సహవాసంలో ఉన్నారు, అనుదిన సహవాసంలో ఉన్నారు, ఆత్మలో బలంగా ఉన్నారు, పటిష్టంగా ఉన్నారు. మీరే అంధత్వములో మందత్వములో ఉండొద్దు. వాళ్ళకి తెలియక చేశారు, మీరు తెలిసి చేస్తున్నారు. అలా ఉండొద్దు. అందుకే కదండి దేవుని నిమిత్తం దేవుని ఎరిగిన వాళ్ళు మరణానికి కూడా ఎదురు నిలబడ్డారు. అలా ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు గద్దించాడు, సరి చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు విశ్వాసంతో. ఎవరో? శిష్యులు. వాళ్ళని దేవుడే వదిలేసుకోలేదు, గద్దించాడు, సరి చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. గద్దింపుగా లోబడిపోతే చాలా మంచి, లేత కొట్టి సరి చేసుకోవలసి వస్తుంది. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? నీవు మందత్వంలో ఉన్నావేమో, నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటున్నావేమో, నీకే తెలియని చీకటి ఛాయలు నీలో ఉన్నాయని దేవుడు గద్దించి నీతో మాట్లాడుతున్నాడు. మనుష్యులకు భయపడొద్దు. దేవుడు ఏమన్నాడో తెలుసా? నిత్య నరకాగ్ని పాలు చేయు దేవునికి మీరు భయపడండి అన్నాడు.
మనుష్యులకు మీరు భయపడొద్దు. మీ దేహాన్ని ఆత్మను కూడా నిత్య నరకాగ్ని పాలు చేయు దేవునికి మీరు భయపడండి. అంతవరకు మనుష్యులకు భయపడ్డారండి శిష్యులు. బయటికి వెళ్తే మనుషులు చంపేస్తారని భయపడ్డారు. కానీ దేవుడు గద్దించిన తర్వాత సరి చేయబడి చంపుతానన్న మనుష్యులు ఎదురొడ్డి నిలబడిపోయారు. ఇది పై స్థాయి అనుభవం. హల్లెలూయా. ఈ గద్దింపు స్వీకరించినందున వాళ్ళలో పై స్థాయి అనుభవాలు వచ్చాయి. గద్దింపు స్వీకరించినందుననే, స్వీకరించకపోతే ఎలా ఉండు? నిజమే కదా. అంతవరకు చంపుతారనుకుని భయపడిన వాళ్ళు చంపేస్తాము అనుకున్న వాళ్ళు ఎదుట చంపితే చంపండి, మా యేసయ్యను మేము ప్రకటించక మానము అన్నారు. అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, మహాశ్చర్యకార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. దేవుని రాజ్యాన్ని కట్టారు. వాళ్ళ మరణము ద్వారా దేవుని మహింపరిచారు. హల్లెలూయా. ఎందుకు? ఆయన బిడ్డల్ని దేవుడు గద్దించి సరి చేసుకుని నిలబెట్టుకున్నాడు. మనం గద్దింపబడినప్పుడు ఆ గద్దింపులో మనం ఉండడం క్షేమం. ఆ గద్దింపును మనం స్వీకరించినప్పుడు మనము సెటరైట్ చేయబడడం క్షేమం. నిలబడతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. మనుష్యులకి ఎప్పుడు కూడా మీరు భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభు వారే స్పష్టంగా అన్నారు, మీరు మనుష్యులకు భయపడద్దు, మీ ఆత్మని మీ దేహాన్ని నిత్య నరకాగ్ని పాలు చేయు దేవునికి మీరు భయపడండి. తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని దేవుని నిమిత్తం కోల్పోయినా పర్వాలేదు అనుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఓ మాట చెప్పిన, దేవుడు ప్రాణమేం పెట్టేయమంటలేదు మిమ్మల్ని. మనుష్యులను సంతోషపెట్టు వారమైతిమా, దేవునిని ఎన్నడూ సంతోషపెట్టజాలం. ఎక్కడ చూసినా మనుష్యులు మనుష్యులు మనుష్యులు. మనుష్యులను కూడా ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు. దేవునిని మాత్రమే నమ్ముకోవాలి. ఆయన మీద మాత్రమే మనకి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? శిష్యులు ఆ దినాన దేవుడు అంటే ఏంటో తెలిసి దేవుడు చెప్పిన మాటలే నెరవేర్చబడుతున్నప్పుడు వాటిని వెర్రి మాటలుగా తీసుకున్నారు. అంతేకాదు, వాళ్ళు తమ జీవితంలో అల్ప విశ్వాసాన్ని, మూర్ఖత్వాన్ని, కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని గద్దించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ దినాన మనం కూడా దేవుడి వైపే చూస్తున్నామని భ్రమలో బ్రతకొద్దు. దేవుని వైపుకు చూస్తున్న వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుణ్ణే చూస్తారు. పరిస్థితుల్ని చూడరు, మనుష్యుల్ని చూడరు, స్థితిగతులను చూడరు, దేవుణ్ణి చూస్తారు, దేవుని వాక్యాన్ని చూస్తారు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని వాక్యపు గెలుపును ఏం చేస్తారు? విజయంగా భావిస్తారు. దేవుడు తలపైకి ఎత్తాలనుకుంటారు, దేవుని హెచ్చించాలనుకుంటారు. దేవుడి మీద ఆధారపడినోళ్ళు ప్రాణాలను సహితం ఎదురొడ్డి నిలబడిపోయి దేవుడిని గణపరిచారండి. హల్లెలూయా. మనం అంత గొప్ప పై స్థాయి అనుభవాల్లో నిలబడగలగాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎంత బలవంతులైనా ఏదో ఒక కోణంలో దేవుడి కంటే మనుష్యుల్నే, అది భయంతోనో లేకపోతే ప్రేమతోనో అనురాగంతోనో గౌరవంతోనో బంధుత్వంతోనో మనుష్యులు సంతోషపెట్టడానికి దేవునిని ఏం చేస్తున్నారు? దుఃఖ పెడుతున్నారు. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టేలాగో, ఆత్మను ఆర్పుకునేటువంటి అనుభవంలోనో, దేవుడి యొద్ద నుండి పనిష్మెంట్ తెచ్చుకునే విధానంలోనో మనం ఉండకూడదు. మనం దేవుని యొద్ద నుండి కొట్టబడాలి అని దేవుడు ఎప్పుడు కోరుకోడు, ఇష్టపడ్డా ఆయన కొట్టడానికి. కానీ మనమే ఆయనతో కొట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే ఆయనకు మహాబాధ. ఆయనకి ఏంటమ్మా? మహాబాధ.
మన జీవితంలో మనం దేవుణ్ణి ఎరిగినప్పుడు, ఎరగక ముందు ఎలా ఉన్నాం మనకు తెలుసుమా? కానీ ఎరిగినప్పుడు ఆయన ఎరిగి ఉన్నామన్నట్టుగా మనం బ్రతకగలగాలి. ఆయన ద్వారా ఎర్రగబడ్డాం అన్నట్టుగా మనం బ్రతకగలగాలి. ఎప్పుడూ కూడా మన జీవితంలో అల్ప విశ్వాసానికి కానీ, సందేహాలకు కానీ త్రావు ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మన ఫిక్సింగ్లో మనం ఉండకూడదు. వాక్యపు నెరవేర్పులో మనం ఉండడానికి ప్రయత్నించగలగాలి. దేవుడు చాలా కోణాలు మన ముందు పెడుతున్నారు. మన అపజయానికి ఏ కోణం కారణం? మన అపజయానికి ఏం కారణం? మన దుఃఖానికి ఏం కారణం? మనం కొట్టబడ్డానికి ఏం కారణం? మనం కన్నీటి పర్యాంతం కావడానికి ఏం కారణం? అపవాదికి అవకాశం ఇవ్వడానికి మనలో ఏం కారణం? వీటన్నిటినీ దేవుడు కారణాలను మన ముందు పెడుతున్నప్పుడు ఇది ఇలా చేస్తే అది తప్పకుండా అలా జరుగుద్ది, ఇది వాక్య క్రమం కాదు అని తెలిసినప్పుడు ఇది ఇలా చేసి వాక్యానికి విరోధంగా మనం అలాగుండడం కంటే మనం చచ్చిన పాముల్లాగా, చచ్చిన కుక్కల్లాగా దేవునికి లోబడిపోయి దేవుడు వాక్యానికి అనుకూలముగా మనం ఇలాగే ఉంటే ఇందులో వచ్చిన శోధన మనకి కిరీటం ఇస్తుంది. హల్లెలూయా. దీని కొరకు దేవుడి నిమిత్తం మనుష్యులతో మనం నిందింపబడ్డామా? ఈ లోకంలో దేవుడు ఫలమిస్తాడు, పరలోకంలో ఫలమిస్తాడు. ఈ లోకములో ఒకవేళ మనం తిట్టుకోవచ్చు, కానీ దేవుడు దాన్ని దృష్టించి మనల్ని తిట్టుకున్న వారికి మేలుకరంగా దేవుడు చేసినప్పుడు ఆ దినం, ఆ తిట్టు, ఆ పరిస్థితి ఈ దినము నీ మీద ఉండదు. కానీ నిన్ను వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి దేవుడు ప్రణాళికలు వేసుకుంటాడు. అక్కడ నిన్ను మాదిరిగా చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు మనుష్యులు సంతోషపెట్టకుండా దేవుడిని సంతోషపెడితే నలుగురు కూడా నిన్ను దుమ్మెత్తిపోస్తున్నారేమో. రేపటి దినాన నీవు ఏ దేవుడి మీద ఆధారపడ్డాడో ఆ దేవుడు నీ ముఖాంతరంగా వాళ్ళకి ఆధారమైనప్పుడు ఇవన్నీ కొట్టుకుపోయి నిన్ను అప్రిషియేట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడే నాకు బయలుపరుస్తున్నటువంటి విషయం, ఇప్పుడే నాకు ఒక పిక్చర్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోల పిక్చర్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. రాజు మనిషి కానీ సామంతుడు. రాజు మాట వేదవాక్కు. రాజుగారు చెప్పిన మాట చెయ్యకపోతే చచ్చిపోతారు. అలాంటప్పుడు మనుష్యుల్ని సంతోషపెట్టాలనుకోలేదా? దేవుణ్ణే సంతోషపెట్టాలనుకున్నారు. దేని విషయంలో? మరణమైపోయినా పర్లేదు అనుకున్నారు. కానీ దేవుడు ఏ స్కెచ్ చేసాడో తెలుసా? వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళని చంపాలనుకున్నాడు రాజు, కానీ స్కెచ్ చేసుకున్నాడు రాజు. కానీ వీళ్ళ పక్షంగా దేవుడు స్కెచ్ చేసుకున్నాడు. ఏ రాజు అయితే నాకు విధేయత చూపలేదా, మిమ్మల్ని అగ్నిగుండంలో పాడేస్తానని 7 అంతల అగ్నిగుండం చేశాడో, స్కెచ్ చేసుకున్నటువంటి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోల ముఖాంతరంగా ఆ దేవుడు మహిమను చూసేటప్పటికి షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు అన్నారా లేదా? ఈ దేవుణ్ణి ఎవడైనా దూషించే పెంట కుప్పగా చేస్తా. అవును కదా, దేవుడు బయలుపరిచింది అక్షరాల సత్యం. ఇప్పుడు నాకు ఏ పిక్చర్ అయితే చూపించాడో అందులో ఈ పాయింట్ ఉందా లేదా? మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడా? చావైనా కూడా, చచ్చిపోయినా కూడా నేను దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం స్కెచ్ చేసుకున్నాడు? నిన్ను మనుష్యులు దుమ్మెత్తిపోస్తున్నారా, ఆఖరికి నిన్ను చంపాలనుకుంటున్నారా? షద్రక్ మేషక్ అబేద్నెగో, నీవు నన్ను నమ్ముకున్నావు, నా తలపైకి ఎత్తావు, నాకు ప్రియారిటీ ఇచ్చావు. నేనే నీ ముఖాంతరంగా నా మహిమను వాళ్ళకి చూపి వాళ్ళు నిన్ను మహిమ పరిచేలాగా నేను చేస్తా. షద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు అన్నాడు. ఇతను దేవుడిని ఎవరన్నా దూషిస్తే పెంట కుప్పగా చేస్తానన్నాడు. అదే షద్రక్ మేషక్ అబేద్నెగోల మీద దుమ్మెత్తిపోసి కరియాలు మిరియాలు నూరి 7 అంతలు అధికం చేస్తే ఇప్పుడు అదే షద్రక్ మేషక్ అబేద్నెగోలుని రాజు ఉన్నత స్థానములో ప్రమోట్ చేశాడు.
ఇది చాలా తక్కువే. నువ్వు పడిన నిందలు, మనుషులతో నువ్వు పడిన అవమానాలు ఇవన్నీ తక్కువే. కానీ లోకములో నీకు ఫలం ఉంటుంది, పరలోకంలో ఫలం ఉంటుంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలు చాలా తక్కువే. మనుష్యులతో నిందింపబడ్డం, లేతే అగ్నిగుండంలో వేయబడ్డం ఇది చాలా తక్కువ. కానీ వాళ్ళు అనుభవించిన ఫలం ఎక్కువ. ఎంత దాన్ని భరించుకున్నారో ఎంత దానిలో సంతోషించి అనుభవించి మనకు మాదిరయ్యారు. ఈ రోజున శద్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. ఆ తర్వాత ఎంత శోధన అనుభవించారు, మనుష్యులు లెక్క పెట్టలేదు. దేవుణ్ణి లక్ష్య పెట్టినందుకు ఆ ఎంత శోధనలో దేవుడు అంత అద్భుతంగా అంత ఫలం అనుభవించడానికి కారణమయ్యాడు. ఎగ్జాక్ట్గా దానియేలు కూడా అంతే కదా. నేను దేవుడే నాకు ముఖ్యం, నాకు రాజు కాదు, రాజును ప్రార్థన చేయను. ఆ కొంత మట్టుకు ఆ శోధనలో చావైనా కూడా నా దేవునికి ప్రియారిటీ ఇస్తాను నిలబడ్డాడు. శేష జీవితం అంతా దేవుని కృపకు కారణకుడిగా నిలబడ్డాడు. ఈవులు, తలాంతులు, కృపావరాలు అధికమయ్యాయి. అతని ఘనత, సుకీర్తి అధికమైంది. అతని యొక్క పరిస్థితి అధికమైంది. అతడు దేవుడు కోసం చేసింది, నిలబడింది ఎంత, దేవుడు ఆయన నిలబెట్టింది. జీవితం అంతా మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే మన జీవితంలో లోటుపాట్లు అయ్యయ్యో బిడ్డలారా, చిన్నదాని కొరకు మీరు తట్టుకోలేక నేను మీ కొరకు వేసుకునే ప్రణాళికలో మీరు నిలబడలేక కోల్పోతున్నారా? మీరు నా వాక్యంలో నిలబడి చూడండి, నేను మిమ్మల్ని ఎలా నిలబెడతానో అనుభవించి చూస్తారు. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం దేవుని వాక్యాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటేనే దేవుడు గద్దించాల్సి వస్తుంది. గద్దించాడంటే గద్దింపుకు లోబడితే బాగుపడిపోతాం, గద్దింపుకు లోబడకపోతే బాగోకుండా అయిపోతాం. మన జీవితంలో మన దేవుడు శక్తిమంతుడు అనేది సత్యం, అతీతుడు అనేది సత్యం, అనంతుడు అనేది సత్యం, అసాధారణమైన వాడు అనేది సత్యం. ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు మనుష్యుల కంటే దేవుడు గనుడు కాదా? పరిస్థితుల కంటే గనుడు కాదా? స్థితిగతుల కంటే గనుడు కాదా? మరి ఆ గనుడిని పైన పెడతావా, మనుషుల్ని పైన పెడతావా? ఆ గనుడికి భయపడతావా, మనుష్యులకు భయపడతావా? నీ స్థితిగతుల్లోకి దిగి రారు మనుష్యులు, నీ స్థితిగతులను మార్చడానికి దిగొస్తాడని దేవుడు. మనుష్యులు నీకు శాశ్వతమైన వారు కాదు. ఇప్పుడు మంచి అంటారండి, రేపు చెడు అంటారండి. నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు మంచివాడు. నీవు నీ దేవుడికి ఎప్పుడు మంచిదానిగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితములో దేవుణ్ణి మాత్రమే మనం సంతోషపెట్టు వారమైతిమా, మనము బ్రతికినట్టే. అందుకేనండి కాలేబు యెహోషువలు ఏమంటారు తెలుసా? మన యందు దేవుడు ఆనందించిన ఎడల. హల్లెలూయా. మనుష్యుల్ని మనం సంతోషపెట్టు వారముగా ఉంటే దేవుడు మన యందు ఆనందించలేడు. సంతోషపెట్టు, పద్మగారిని సంతోషపెట్టు, తప్పులేదు. అందరిని సంతోషపెట్టడానికి ఎన్ని చేయక్కర్లేదండి. ఎన్ని చేయొచ్చు? చీర కొనిపెట్టు, సంతోషపడతారు. వచ్చినప్పుడు బాగా వండిపెట్టు, సంతోషపడతారు. అవునా కదా? కానీ దేవుని నిమిత్తము దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులను సంతోషపెట్టే విషయంలో మాత్రం నువ్వు ముందుకెళ్ళకో, ఆలోచించుకో. దేవుణ్ణి సంతోషపెట్టు. నేను చెప్పాను కదా, ఈరోజు నీ మీద దుమ్మెత్తి పోసినా, మాట్లాడినా, ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు. అనుకుంటాడు, నా బిడ్డ నా నిమిత్తము నిందల పడుతుంది, దుమ్మెత్తిపోయబడుతుంది, కన్నీరు పెట్టుకుంటుంది. నా నిమిత్తమే, వాళ్ళు ఏదో అన్నారు తట్టుకోలేక ఏడుస్తుంది. అప్పుడు నా బిడ్డ నువ్వు నా కొరకు నిలబడ్డా, నీ కొరకు నేను నిలబడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అంతవరకు దుమ్మెత్తిపోసి అంతవరకు అలా చేసిన వాళ్ళకి నీ సహాయం వచ్చేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ వాళ్ళకి మేలుకరంగా ఉంటావో ఇవన్నీ కనుమరుగైపోతాయి.
హల్లెలూయా. కడకు నువ్వు ఏ సంకేతాన్ని ఇవ్వగలుగుతావు తెలుసా? ఉంటే ఆమెలాగా దైవికంగా ఉండాలి. ఎవరితోన్నా ఏదైనా చెప్పినప్పుడు ఈ నరన్న లేని నాలుకంట ఎటైతే అటు తిరిగిపోద్దంటే తెలుసా మీకు? అప్పుడు వరకు రారు. ఎవరు వెళ్తారు మరి? ఎవరు రాకపోతే రేపు పొద్దున పిల్లలు ఉన్నారు, కథకారానికి ఎవరు వెళ్తారు? దినాలకి రావాలి. దినానికి రావద్దు, మేము చేసుకున్నట్లకి రావద్దు అంటారు. అంటారు ఖచ్చితంగా. కానీ నువ్వు దేవుని మాటను బట్టి, సపోజ్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, దేవుని మాటను బట్టి నువ్వేం చేస్తావు? నిలబడిపోతావా? దేవుని మాటను బట్టి నువ్వు సంతోషపెట్టవు మనుషుల్ని, దేవుడిని సంతోషపెడతావు. రేపొద్దున్న ఏదో పరిస్థితి వస్తుంది, వచ్చాక ఎవరో రారనుకుంటున్నారు కదా, నీకు దేవుడు ఏలేసి పిలుస్తాడు. అప్పుడు చాలా బాగా జరుగుతుంది కదా. ఈ తల్లి ఏమంటారు తెలుసా? చాలా బాగా చేశారే, మరి చెయ్యరేటి? ఎప్పుడైనా ఆవిడ మరి వాళ్ళ దేవుడుగా ఉన్నాడు. ఏ రోజైనా మమ్మల్ని పక్కనెట్టింది కానీ దేవుడిని పక్కనెట్టిందా? నేను అనుకునేదాన్ని కానీ అప్పట్లోనే ఎవరు వస్తారు ఎట్టి, ఈవిడికి ఏం జరుగుతాయి ఎట్టి, ఆ పిల్లలు ఆ పరిస్థితులు చూడు ఎలాగున్నాయి అనుకున్నాను. కానీ మనందరికంటే బాగున్నారు. నిజంగా ఆమె అంత నిష్టగా ఉంది కాబట్టేనే ఈ రోజున వాళ్ళ దేవుడు చూశాడు. నువ్వు నేను చూసామేంటి? ఏదైతేనో నిష్టగా ఉంది. ఆవిడ భక్తి ఆమెను కాపాడింది ఖచ్చితంగా. ఈ రోజున ఎలాగన్నా నోరు, రేపొద్దున అదే నోరు నీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కారణం అవుద్ది. ఆ సాక్ష్యం ఎవరో చెప్తే చెప్పలేదు, ఆవిడ నిన్ను చూచి చెప్పింది. హల్లెలూయా. అప్పుడు నెక్స్ట్ డే ఏమంటారు తెలుసా? మీరు ఎలాగా రారని చెప్పలేదులేండి, నో ప్రాబ్లం. మీరు ఎలాగా రారని చెప్పలేదు, మళ్ళీ మీకు చెప్పి మళ్ళీ మేము రాలేదని బాధ పెడతాం, ఎందుకని చెప్పలేదులేండి. బాధపడతావు అప్పుడు నువ్వు. దేవానికి స్తోత్రం కలిగాక. నువ్వు నిజంగా చెప్పలేదు అని బాధపడితే తేడా ఎంత చేసి బూడిదలో పోసుకున్నట్టు. ఏమండి, దేవుడి కోసం నిలబడితేనండి అవే వేరుగా ఉంటుందండి. హల్లెలూయా. మనల్ని దేవుడు వదులుకోవాలనుకోవట్లే, మనల్ని దేవుడు విడిచిపెట్టుకోవాలనుకోవట్లే. చూసి చూడలేనట్టే శిక్షక పాత్రలు అవుతారులే, సరి చేయబడకపోతే ఏముంది అని అనుకోవట్లే. మనల్ని దేవుడు ప్రేమించారు కాబట్టి ఒడిలో ఒక చంటి బిడ్డను పెట్టుకొని ముద్దాడుతూ ఎలా ముద్దు పెట్టి మాట్లాడతారో, మన దేవుడు కూడా చంక పెట్టుకుని మనల్ని ముద్దాడుతూ చాలా అతీతంగా మనలో ఉన్నటువంటి చీకటి ఛాయలను, నా బిడ్డ నువ్వు ఆ చిన్నదాని కొరకు, ఒక గులకరాయి కొరకు నువ్వు పర్వతమంత సహాయాన్ని కోల్పోతున్నావు. ఆ గులకరాయిని చూసుకుంటూ పర్వతమంత అద్భుతాన్ని నువ్వు కోల్పోతున్నావు. పర్వతమంత విజయాన్ని నువ్వు కోల్పోతున్నావు. పర్వతమంత అతీతమైనటువంటి నా కృపలను నువ్వు కోల్పోతున్నావు. సాక్ష్యాన్ని కోల్పోతున్నావు, మాదిరిని కోల్పోతున్నావు. నీ మీద నా ప్రణాళికలు ఇవి, ఆ ప్రణాళికల్లో నిలబెట్టుకోవాలని నేను నిన్ను గద్దించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు నా వైపుకు తిరిగితే నేను నీ వైపుకు తిరుగుతా, ప్రణాళికల్లో నిలబెట్టుకుంటా. గద్దింపుని ఏ రోజు కూడా తృణీకరించలే శిష్యులు. ప్రతి గద్దింపుకి దేవుని వైపుకు తిరిగారు, దేవుడు వాళ్ళని ప్రణాళికల్లో నిలబెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నువ్వు సంఘానికి మాదిరిగా ఉండాలి, నువ్వు కుటుంబానికి మాదిరిగా ఉండాలి. నీ పరిస్థితులను జయించేటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందగలగాలి. లేదు ఈ సహోదరు దేవుడి వైపుకి తప్ప మరి ఎవరి వైపుకి తిరగదు అని సాక్ష్యం చెప్పగలగాలి. దైవజనులుకి నీ మీద ఒక భరోసా ఉండగలగాలి. ఏదైనా పక్కన పెడద్దు కానీ ఈమె దేవుణ్ణి పక్కన పెట్టదు. ఏదైనా పక్కన పెడద్దు కానీ తల్లి దేవుణ్ణి పక్కన పెట్టదు అనేటువంటి సాక్ష్యం మనుష్యునికి ఇవ్వగలిగితే, చూసి ఇవ్వగలుగుతున్నారు మనుష్యులు. నీ త్యాగం ఏంటో ఎవరికి తెలియకపోయినా అతీతుడైన దేవుడు ఆ స్ట్రెస్ ఏంటో నీకే తెలుసు, కానీ అది దేవునికి మరింతగా తెలుసు. మనుష్యులు ఒకవేళ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారేమో, దేవుడు ఏమి ఇవ్వగలుగుతారు తెలుసా? నీ ప్రతి పరిస్థితికి తగిన ఫలం ఇవ్వగలుగుతాడు.
దేవునికి స్తుతి కలుగుగాక. ఏ రోజు కూడా దైవవాక్యాన్ని మనం పెడచెవిన పెట్టకూడదు. దైవజనులు ముఖాంతరంగా విత్తబడుతున్న వాక్యాన్ని గద్దింపుగా తీసుకోవద్దు. అంటే గద్దింపుగా తీసుకోండి, అంతేగాని పాస్టర్ అమ్మ గారికి మేమంటే ఇష్టం లేదు అందుకే అన్నట్టుగా తీసుకోకండి. అది నీకే తగులుతుంది, మరి నీకే తగులుతుంది కదా వాక్యం. అప్పుడు ఎప్పుడు చూసిన నన్నేనా అనుకోకు, మరి నీకు తగులుతుంది. అలాగని అందరికీ తగులుతుంది కానీ నువ్వేమనుకుంటున్నావు, నాకు ఒక్కదానికే తగులుతుంది అనుకుంటున్నావు. ఒకటి ఇంకో మాట చెప్తాను, మన సహవాసం ఎలా ఉండాలో తెలుసా? శిష్యులు మరియు యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసంలాగా ఉంటే మా ముఖాంతరంగా దేవుడు మీ చీకటి ఛాయలతో మాట్లాడుతున్నప్పుడు మీరు శిష్యుల వలె తిరగగలుగుతారు. చూచుచున్న దేవుడు మిమ్మల్ని ప్రణాళికల్లో నిలబెట్టగలుగుతాడు. లేకపోతే ఆంటీ మాటే అని మా పిల్లలు, మా పాస్టర్ గారి మాటే అని సహోదరునులు, మా పాస్టర్ గారి మాట అని మా సహోదరులు, ఇంకా మా బిడ్డలో అనుకున్నారనుకో, హాయ్ బాయ్, ఏమొస్తామండి అనుదిన సహవాసానికి. ఇప్పుడు చూసిన మమ్మల్ని టార్గెట్ ఏమొస్తామండి, ఆవిడ ఎంత రోషం అయితే కానండి అలా చెప్పేలా ఉండొచ్చండి, ఏలియాకు ఉండొచ్చండి, ఈవిడికి ఉండొచ్చా? ఆ భక్తులకు ఉండొచ్చండి, ఇక్కడ ఉండదు. ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఆ అభిషేకం వేరు, ఈ అభిషేకం వేరు, ఆ ఆత్మ నడిపి వేరు, ఈ ఆత్మ నడిపి వేరు, ఆ పరలోకం వేరు, ఈ పరలోకం వేరు. మరి అప్పుడున్న ఆశీర్వాదాలు ఇప్పుడు ఉండొచ్చు, అప్పుడున్న దీవెనలు ఇప్పుడు ఉండొచ్చు, అప్పుడున్న వాక్యంలో నుంచి దైవజనుడు ఆశీర్వదింపబడుదు గాక అంటే ఇప్పుడు కూడా మేము ఆశీర్వదింపబడుదు కాకంటే, కానీ ఆ రోషం చూపిస్తే వచ్చేది కాదు కదండి. ఇది దేవుడు ఎలా డిజైన్ చేస్తారు. పాస్టర్ గారు నేను కాదు, నేను పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారిలా నేను ఉండాలని నేను ఉండలేను. అమ్మగారిలాగా నేను ఉండాలి, మా భార్యలాగా నేను ఉండాలని ఆయనన్నా ఉండలేరు. ఒకవేళ ఇప్పుడు ఉంటామో తెలుసా, అనుకరిస్తూ ఉన్నప్పుడు ఉండగలం. ఆ దౌర్భాగ్య దశ మాకు లేదు, ఉండబోదు. ప్రభువు మమ్మల్ని ఎలా డిజైన్ చేశారో, ఆయన ప్రణాళికల్లో మేము ఏమై ఉన్నామో, ఆయన మమ్మల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారో అలా మాత్రమే మేము మా తుది శ్వాస విడిచేంత వరకు నిలబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనండి, ధైర్యం అనేది దేవుడు ఇవ్వాలండి. ధైర్యం అనేది దేవుడు ఇవ్వకపోతే మీ ముందు వాక్యం చెప్తున్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, హట్ అయిపోతారు, అనుదిన సహవాసానికి రారు. ఇంకా నాకు ఆ బాధ ఏమీ లేదు. మీరు మమ్మల్ని విడవరు, మేము మిమ్మల్ని విడవం. ఎందుకంటే మీరు ఆత్మ బలము, మీరెవరో ఆత్మలో బలం కలిగిన వాళ్ళు. దేవుని వాక్యం ఎలా చెప్పాలో, దేవుడు నన్ను ఎలా నడిపించాలో, నా పదజాలం ఎలా ఉండాలో, నా ఉచ్చారణ ఎలా ఉండాలో, నా పరిస్థితి ఎలా ఉండాలో అంతా కూడా దేవుని ఎదుట ఎలా ఉందో నేను ఎరుగుదును, ఆయన ఎరుగుదును. ఆయన మాటగా నేను ప్రకటిస్తున్నప్పుడు నేను ఎరుగుదును. మీ హృదయాలు మండుతాయి. మీరు అనుకూలంగా ఉన్నప్పుడు మీ హృదయాలు మండుతాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించి అగ్నిగోళంగా ఉన్నాడు కాబట్టి అనుకూలుల హృదయాల్లో మండాయి కాబట్టి నమ్మారు, బాప్తిస్మం పొందారు, పరలోకం వెళ్ళారు. శాస్త్రులు పరిసయ్యులు ఎలా ఉన్నారు? ఎడ్డుమంటే తెడ్డం, తెడ్డుమంటే ఎడ్డం అన్నారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో మండేయండి, బాగు ఒగ్గు లేకుండా ఏమైపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, మన హృదయాల్లో మండాలా మండకూడదా? దూసుకుపోవాలా దూసుకుపోకూడదా? దూసుకుపోదా? దేవుడు పనిని మేము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 100% మమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మీరంటే మాకు ప్రేమ లేక కాదు, శిష్యులు అంటే యేసుక్రీస్తు వారికి ప్రేమ లేక. ఎంత ప్రేమ ఉందండి అసలు. వాళ్ళే ఈ రాజ్యాన్ని కడతారు, నాంది వాళ్ళే అని దేవుడికి తెలుసు. అయినా కానీ గద్దించడం మానలేదు కదా. పౌలయ్య గారు గద్దించడం మానేరా? తిమోతి గద్దించడం మానేడా? అసలు దేవుడు ఏమన్నాడో, సమయం అనక అసహ్యం అనక గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. మనుష్యులు దురద జీవులు గలవారై కల్పన కథల వైపుకు మళ్ళు కాలం వచ్చింది. ఈ గద్దింపు దేవునికి సంబంధించిందే కదా. ఆది నుండి మీకు ప్రకటింపబడుతున్నది గద్దింపు, హెచ్చరిక. అలానే దేవుడు ఆదరిస్తున్నారు. ఎన్నిసార్లు ఆదరించి పంపారండి మిమ్మల్ని దేవుడు. మీకు అన్నిటిని తుడిచి పంపారు,
తొంగి చూసి మీతో మాట్లాడారు, మీ స్థితిగతులు మార్చారు, పరిస్థితులు మార్చారు. దేవుడు ఒక్క కోణంలోనైనా మనకి నో నో, మన జీవితానికి సరిపడేంత కోణాలలో నుండి ఆయన మనతో మాట్లాడు. ఆయన ఆయన మన జీవితానికి సరిపడేవాడు. హల్లెలూయా. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఏ దినాన కూడా దేవుడితో మనం కలిగి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మనము ఏం చేసుకోకూడదు, పాడు చేసుకోకుందుము గాక, విచ్ఛిన్నం చేసుకోనుకుందుము గాక. మనం ఎన్నటికీ దేవుని వాక్కుల్లో నిలబడుదుము గాక. ఈ మాటలు ఎన్నటికీ మనకు వెర్రి వాక్కులు ఉండకుండును గాక. ఈ మాటలు ఎన్నటికీ మనల్ని బ్రతికించే మాటలుగా ఉండును గాక. యేసు నామములో మన దేవుడు ఎన్నటికీ మనల్ని ఈ స్థితిలో నుండి ఆ స్థితిలోకి నిలబెట్టును గాక. ఆమేన్.